బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. అర్జునుల వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతని ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాపి వందనాలు, ఆత్మ ప్రణామములు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం. అధ్యాయం పేరే అద్భుతం, ఆత్మ సంయమ యోగం. ఆత్మ సంయమ యోగం. ఒకసారి PDF ఓపెన్ చేసి చూసుకోండి. ఆత్మ సంయమ యోగం. ప్రతి అధ్యాయం కూడా అర్జునుడి యొక్క ప్రశ్నతో మొదలైంది. మన కర్మయోగం గాని, జ్ఞాన కర్మ సన్యాస యోగం గాని, కర్మ సన్యాస యోగం గాని అర్జునుడి యొక్క ప్రశ్నతో మొదలైంది. అయితే ఈ అధ్యాయము డైరెక్ట్ గా స్టార్ట్ అయింది. అంటే దాని అర్థం ఏంటి? అర్జునుడు ఒక క్వశ్చన్ అడిగారు కదా, కర్మ సన్యాసము గొప్పదా, కర్మయోగం గొప్పదా? కర్మ సన్యాసం గురించి చెప్పారు, కర్మయోగం గురించి చెప్పారు. అయితే నేను ఈ రెండిట్లో దేన్ని ఆచరించాలి, నాకు శ్రేయస్కరమైందని తెలియజేయండి అని మనకి కర్మ సన్యాస యోగం స్టార్టింగ్ ఒక అర్జునుడి యొక్క ప్రశ్నతో మొదలైంది కదా. ఆ ప్రశ్నతో మొదలైన తర్వాత కృష్ణ పరమాత్మ మనకి ఒక్కొక్క విషయం, కర్మ సన్యాసము కర్మయోగము వేరు వేరు ఫలితాలను ఇస్తాయని అనుకునే వాళ్ళు, ఆలోచించే వాళ్ళు జ్ఞానాన్ని అర్థం చేసుకోలేదు, భ్రమలో ఉన్నట్టు. ఎందుకంటే కర్మ సన్యాసం యొక్క ఫలితము, కర్మయోగం యొక్క ఫలితము రెండూ ఒక్కటే, రెండూ గొప్పవే, రెండూ సమానమే. ఈ మార్గంలో ప్రయాణం చేసినా, ఆ మార్గంలో ప్రయాణం చేసినా వచ్చే ఫలితం, చేరే గమ్యం ఒక్కటే. మార్గాలు వేరు వేరు కావచ్చు కానీ గమ్యం ఒక్కటే. ఈ రెండు ఉన్నతమైన ఉత్తమమైన ఫలితాన్నే ఇస్తాయి, రెండూ ఒక్కటే, రెండు ఉత్తమమైన మార్గాలే అని చెప్తూ, అయితే కర్మయోగము ఆచరించడంలో సుగమమైనటువంటిది, సులువు. కర్మయోగం అనేది ఆచరించడం సులువు, ఆచరణలో సులువైనదని చెప్తూ, కర్మయోగి యొక్క లక్షణాలు, ఏ విధంగా నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలని చెప్తూ, ఆ జ్ఞానాన్ని మళ్ళీ ఆత్మయోగి గురించి ఒక 3 శ్లోకాలు 2 శ్లోకాలు కర్మయోగి గురించి చెప్పి, తర్వాత ఆత్మయోగి అంటే ఈ కర్మయోగిగా జీవుడిగా ఉన్నాం, శరీరధారులై ఉన్నాం, సంసారంలో ఉన్నాం. సో కర్మని ఆచరించడమే ఉత్తమం. కర్మని ఆచరిస్తూ అంటే మనం చేయాల్సిన పనులు చేస్తూ, ఆ పనిని ఎంతటి నైపుణ్యంతో, ఎంతటి ఉన్నతంగా, నిష్కామంగా, యజ్ఞార్థమై కర్తవ్యంగా భావిస్తూ, నా పని అని ఫస్ట్, తర్వాత నా బాధ్యత, తర్వాత నా కర్తవ్యము, ఆ తర్వాత నిష్కామం, ఈ అన్నిట్లోనే నిష్కామము, ఆ తర్వాత యజ్ఞార్థము. ఈ విధంగా కర్మని ఆచరించగా ఇది అనుభవంగా మారిద్ది. ఈ అనుభవాన్ని ఆత్మలోకి ఎక్కించాలి, అక్కడ ఆత్మయోగి అని వస్తుంది. ఈ విధంగా ఆత్మయోగి అని చెప్తూ ఆత్మలోకి అప్లోడ్ అయ్యిందా, ఆ తర్వాత ఆ ఆచరణని మళ్ళీ జీవుడుగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. ఇంకొంచెం ముందుకెళ్తాం అంటే నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాం, మళ్ళీ కర్మయోగి అని చెప్తారు. కర్మయోగి అని చెప్పాక మళ్ళీ ఆత్మయోగి అని చెప్తారు. ఇలాగా ఒక్కొక్కటి అందిస్తూ, అంటే ఒక విషయాన్ని నేర్చుకుంటున్నప్పుడు ఇక్కడున్న జీవుడు జూనియర్ గా ఉండి ఆత్మ సీనియర్ గా ఉంటే, అక్కడి నుంచి డేటాని, అంటే అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్, అక్కడ ఉన్న జ్ఞానాన్ని జీవుడిగా మనం ఆచరిస్తా ఉంటాం, ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. అదే ఇది ఆచరించగా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం, ఇంకొంచెం ముందుకు వెళ్ళాం, ఇంకా జ్ఞాన కోణంలో అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ద్వేషం గురించి తెలుసుకున్నాము, అది ఎక్కించేసాము. తర్వాత ప్రేమ గురించి తెలుసుకున్నాం, తర్వాత స్నేహం గురించి తెలుసుకుంటాం, తర్వాత కార్యదక్షత, ఆ తర్వాత క్షమ అడగడం, కర్మల్ని క్లియర్ చేసి, ఇలా ఒకటి 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 ఒకటి. ఒక్క జ్ఞానమే ఉంటుందా అండి? కాదు కదా, రకరకాల జ్ఞానాలు ఉంటాయి. ప్రతిదీ జ్ఞానమే. మాట్లాడే మాట తీరు, వ్యవహార శైలి, నడవడిక, ప్రవర్తన, ఇవన్నీ కూడా జ్ఞానమే. ఏది సరి అయినది, ఏది సరికానిది, సరి అయిన మాట, గోప్యం,
ఏ విషయాన్ని రహస్యంగా ఉంచాలి, ఏ విషయాన్ని బయట పెట్టాలి, ఇది కూడా ఒక జ్ఞానమే. ఇలాగ ఒక్కొక్కటి నేర్చుకుంటుంటాం, పైకి ఎక్కిస్తుంటాం. ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ గత జన్మలో తెచ్చుకున్నాం. ఆత్మ సీనియర్ గా ఉంటే జీవుడు జూనియర్ గా ఉంటారు కొన్ని విషయాల్లో జీవుడు సీనియర్ గా ఉంటే ఆత్మ జూనియర్ గా ఉంటది. అట్నుంచి ఇటు నుంచి అటు డేటా ట్రాన్స్ఫర్ అనేది ఇలా జరుగుతూనే ఉంటది. అక్కడ నేర్చుకుంది ఇక్కడ ఆచరిస్తాం. ఆచరిస్తూ ఈ జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ముందుకెళ్తాం. ఇదయింది కదా, నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి, నేర్చుకుందని మళ్ళీ ఆత్మలోకి ఎక్కించడం. అక్కడ అప్పుడు ఏమైంది, ఇక్కడ జీవుడు సీనియర్ అయింది, ఆత్మ జూనియర్ అయింది. సో ఇటు నుంచి అటు ఎక్కించాం. సో ఈ విషయంలో ఈ జ్ఞానానికి సంబంధించి ఆత్మ నేర్చేసుకుంది, ఆత్మలోకి ఎక్కించాం. ఓకే, ఎక్కించిన తర్వాత నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి, నెక్స్ట్ ఏ కర్మ ద్వారా ఏ జ్ఞానం నేర్చుకోవాలి. ఇలాగా ఈ ఈ సైకిల్ అనేది నడుస్తూ ఉంటది. సీనియర్ జూనియర్ సీనియర్ ఈ పాత్ర మారుతా ఉంటదండి. ఇది కర్మ సన్యాసం. అంటే ఏ పనినైనా సరే మన ప్రతి పనిని కూడా మన ఉద్ధరణ కోసం, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి చెయ్యాలి. నిష్కామంగా కర్తవ్య కర్మల్ని యజ్ఞార్థము చెయ్యడం, ఫలితాన్ని న్యాసించడం. అంతేకాదు, ఇదంతా చెప్పిన తర్వాత ఏం చెప్పారు, కర్తవ్యానికి గాని కర్మకి గాని కర్తృత్వానికి గాని కర్మఫలములకు గాని నేను సృజించట్లేదు అని పరమాత్మ క్లారిటీ ఇచ్చారు. పరమాత్మ దేన్ని సృజించట్లేదు, ఆయన తయారు చేయట్లేదు. మీ కర్మల యొక్క ఫలితాన్ని వాటంతటవే సహజ సిద్ధంగా తయారవుతాయే తప్ప ఎవరు తయారు చెయ్యరు అనే జ్ఞానాన్ని, లోతైన విషయాన్ని మనకి అందించారు. మనము మన పని యొక్క ఫలితం ఎంత సహజంగా వస్తుందంటే అద్దం ముందున్న ప్రతిబింబం లాగా. ఇప్పుడు మనం ఉన్నాం, మన ముందక అద్దం ఉంది, మనం ఎలాగ రెడీ అయి ఉంటే, మనం ఏ డ్రెస్ లో ఏ హావభావాలతో ఏ అవయవాలతో ఉన్నామో అలాగే మనకు కనిపిస్తాం, మనం అద్దంలో కనిపిస్తాం కదా. పని మనమైతే ఫలితం అద్దంలో ఉన్న ప్రతిబింబం. ఏమైనా మారుతుందా? మార్పు ఉండదు. మార్పు ఉండనే ఉండదు. మనం ఎలా ఉంటే అలానే ప్రతిబింబం ఉంటుంది, అవునా కాదా? అదే విధంగా ఫలితం అనేది సహజంగా తయారవుతుంది తప్ప ఎవరు తయారు చేయరు, ఎవరు సృజించట్లేదు. నేను సృజించట్లేదు, అంతా పరమాత్మే. ఏంటిది, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే సామెత పట్టుకొని దేవుడే అన్ని చేయించాడు, దేవుడే నాలో బుద్ధి పుట్టించాడు, దేవుడే నా చేతి పనులు చేయించాడు అని చెప్పి టక్కని నింద అతని మీద దోసేస్తాం. ఆయన్ని పాత్రధారి చేస్తాం. ఆయన పాత్రధారి, సూత్రధారి, వాటాదారి, భాగస్వామి అన్ని చేసేస్తాం. కానీ నేను పాత్రధారిని కాను, సూత్రధారిని కాను, భాగస్వామిని కాను, నాకు భాగస్వామ్యం కూడా లేదు అని చెప్పారా కర్మ సన్యాసంలోన? ఇవన్నీ చెప్తూ అదే జ్ఞానాన్ని కంటిన్యూ చేశారు. అంటే అర్జునుడు అడిగిన ఆ ప్రశ్నకి సంబంధించి ఈ అధ్యాయం కూడా కనెక్ట్ అయి ఉంది. కర్మ సన్యాసం గొప్పదా, కర్మ యోగం గొప్పదా? అయితే ఈ అధ్యాయానికి పేరెందుకు మార్చారు, ఈ శ్లోకాలను ఎందుకు విభజించారు అంటే, ఇది ఆత్మ సంయమనం. అది భౌతికంగా శరీరధారులైన వాడు కర్మని చేస్తూ ఎలా తాను నేర్చుకుంటూ ఉంటాడు, నేర్చుకుంటూ ఉన్న జ్ఞానాన్ని ఆత్మలోకి ఎక్కిస్తారు. ఆ ఆత్మలో కూడా సంయమనాన్ని ఎలా తెచ్చుకోవాలి, ఇక్కడ ఉన్న బుద్ధిని ఆత్మలోకి ఎలా ఎక్కించాలి, ఎక్కించడం ఎలా సాధ్యము, అంతవరకు వెళ్ళిందా లేదని ఎలా చెక్ చేసుకోవచ్చు, ఎలా కుదురుతుంది? ఆత్మ సంయమనం అంటే బ్యాలెన్స్, ఎమోషనల్ బ్యాలెన్స్, అన్నిట్లోనూ బ్యాలెన్స్. ఆత్మలో ఎప్పుడైతే ఈ జ్ఞానం అనేది ఎక్కుతుందో, అంటే మనం అక్కడ స్థాపితం అవుతుందో, మార్పు అక్కడ కూడా రావాలి. ఎందుకంటే అది మెయిన్, ఇవన్నీ సబ్లైన్స్ అన్నమాట. మెయిన్ ట్రాన్స్ఫార్మరు లేదంటే సబ్స్టేషన్ లాంటిది అది. ఆ సబ్స్టేషన్ నుంచి ఊర్ల నుంచి ఇళ్లలోకి కరెంట్ ఎలాగొస్తుందో అదే విధంగా సబ్స్టేషన్ లో పవర్ ఉంటే అందరికీ వస్తుంది. సబ్స్టేషన్ నుంచి ఊరికి వస్తుంది, ఊరు నుంచి ఇంటికి వస్తుంది. సబ్స్టేషన్ లో పవర్ లేదనుకోండి, ఎవరికి కరెంట్ రాదు, చీకటి కదా. అదే విధంగా ఆత్మ సబ్స్టేషన్ అయితే జీవాత్మ ఊరు, శరీరధారి అయిన జీవాత్మ. ఈ జీవాత్మ ఒకటి ఆత్మలో ఉన్నదాన్నే ఆచరణలో పెడతా ఉంటది, ఇక్కడ బయటికి వ్యక్తపరుస్తూ ఉంటది. ఎవరి ద్వారా వ్యక్తపరుస్తుంది? జీవుడు ద్వారా. శరీరం, ఇంద్రియాలు, మనస్సు అయిన జీవుడు ద్వారా ప్రదర్శిస్తూ ఉంటది. ఓకే,
ఆ విషయాన్ని ఈ అధ్యాయంలో ఆత్మ సంయమనం అంటే కర్మ సన్యాసము కర్మయోగము ఎలా దాన్ని ఈ రెండు వేరు వేరు మార్గాలు కాదు, రెండు ఒకటే, ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నది. ఈ కర్మయోగం ద్వారా ఆచరించింది ఆత్మలోకి ఎక్కుతుంది, ఆత్మలో ఉన్నదాన్ని కర్మయోగి ఆచరణలో పెడతా ఉంటాడు. సో ఈ రెండు విడదీయలేనివి, ఒకదానితో ఒకటి ఇంటర్ రిలేటెడ్ గా ఉన్నవి అనే విషయాన్ని మనకి తెలియజేసి ఇప్పుడేం చెప్తున్నారు, నిజమైన సన్యాసి ఎవరు, నిజమైన యోగి ఎవరు, ఇక్కడి నుంచి మొదలవుద్ది అధ్యాయం. ఈ విషయం నుంచి మొదలవుద్ది. ఏంటిది భగవాను వాచ అంటే దీన్ని వ్యాస భగవానుల వారు ఈ జ్ఞానం అంతా కూడా ఒక వినూత్న కోణంలో ఉండి ఉద్ధరేదాత్మనాత్మానం అనే శ్లోకం ఈ అధ్యాయంలో ఉంది. 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం అంటే ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలి. మనకు అక్కడ చెప్పారు, నేనేం చేయట్లా, కర్మని గాని కర్తృత్వానికి గాని కర్మఫలమును గాని నేను సృజించట్లేదు, భాగస్వామిని కూడా కాదు అని చెప్పాక, అయితే మరి ఎవరు చేస్తున్నారు ఇది? ఒకప్పుడు దుర్మార్గంగా ఉండి ఎన్నో అశ్రీ లక్షణాలతో ఉండి ఎన్నో దుష్కర్మలు చేసిన జీవుడు ఈ రోజు కొంచెం ధర్మంలోకి వచ్చాడు. తప్పు, ఇది సరి అయినది, ఇది సరిగానిది, ఇది హింస, ఇది అహింస అనే క్లారిటీ ఈ జీవుడికి వచ్చింది, ఈ జీవాత్మకి వచ్చింది. ఇది ఎలాగ సాధ్యం? ఇది ఎలా కుదిరింది? భగవంతుడు ఏమీ చెయ్యకపోతే, కేవలం మార్గనిర్దేశం మాత్రమే చేయిస్తుంటే, కర్మఫలము గాని కర్మను గాని కర్తృత్వానికి గాని ఆయన బాధ్యులు కాకపోతే, ఆయన పుట్టించకపోతే, ఆయన భాగస్వామి కూడా కాకపోతే ఇది ఎలా సాధ్యము అంటే ఎవరిని వాళ్లే ఉద్ధరించుకుంటున్నారు. ఉద్ధరేదాత్మనాత్మానం అనే శ్లోకం ఉన్నది ఈ అధ్యాయంలో. ఈరోజు మనం ఆ శ్లోకం కూడా టచ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ అధ్యాయం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది క్లారిటీ వచ్చింది కదా. ఎందుకు విడదీశారు, దానికి కర్మ సన్యాసం అని పేరు పెట్టి దీనికి ఆత్మ సంయమనం ఎందుకు పెట్టారంటే, ఆత్మలో సంయమనం బ్యాలెన్స్ స్టేజ్ అనేది రావాలి. ఆ రప్పించుకోవడం ఎలా కుదురుతుంది, దానికి సంబంధించిన జ్ఞానము ఈ అధ్యాయంలో ఇవ్వబడింది. సంయమనం, సంయం అంటే సహనం, సహనంతో ఓపికగా సాధన ద్వారా. అంటే ఈ రోజు చేశాము రేపటికి ఫలితం రాలేదు అని అందరము ఒక్క రాత్రిలో సినిమా మారిపోవాలనుకుంటాం, కానీ ఆ ఒక్క రాత్రి ఒక జన్మ అనేది అర్థం చేసుకోవట్లేదు. ఒక జన్మ పడుతుందండి ఒక్కొక్క విషయం నేర్చుకోవడానికి, ఒక్కొక్క జన్మ పడతదు. జన్మ పరంపరలో ఆత్మలో సహనంతో ఆత్మని ఉద్ధరించుకోవాలంటే చాలా ఓర్పుతో, చాలా నేర్పుతో, నెమ్మదిగా ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుని, అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, ఆచరణలో పెడుతూ దాన్ని అనుభవంగా మార్చుకొని, ఆ అనుభవాన్ని ఆస్వాదనగా మార్చుకుంటే, ఆ అనుభవాన్ని జ్ఞానంగా ఆస్వాదనగా మార్చుకుంటే, ఆ అనుభవాన్ని ఆస్వాదిస్తూ జ్ఞానంగా మార్చుకొని, ఈ జ్ఞానాన్ని ఆత్మలో సాక్షాత్కరింపజేసుకోవడానికి ఒక జన్మ పట్టింది. అది అందుకే సహనంతో, సంయమనం, ఓపికతో, ఓర్పుతో, సహనంతో, నేర్పరితనంతో ఆత్మలో జ్ఞానాన్ని పొందుపరుచుకోవాలి అనేది నేర్పించేది ఈ అధ్యాయం. సరే, ఇక శ్లోకాల్లోకి వెళ్దాం. 1, 2, 3, 4 ఈ 4 శ్లోకాల్లో కూడా, మొదటి 4 శ్లోకాల్లో కూడా నిజమైన సన్యాసి ఎవరు, నిజమైన యోగి ఎవరు అనే విషయాన్ని తెలియజేస్తారు. చూడండి, కర్మ సన్యాసం, కర్మయోగం. ఓకే, నిజమైన సన్యాసి ఎవరు, నిజమైన యోగి ఎవరు, ఇది ఎలా తెలుస్తుంది, ఇది ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు సన్యాసము యోగత్వము రెండు విడివిడిగా ఉన్నట్టుగా చూపించి రెండిటికి కనెక్షన్ ఉంది. అంటే బెడ్రూమ్ నుంచి కిచెన్ లోకి బెడ్రూమ్ వేరు, కిచెన్ వేరు. కానీ కిచెన్ లో పనిచేసి అలసిపోతే బెడ్రూమ్ అవసరం రిలాక్స్ అవడానికి.
రిలాక్స్ అయిన తర్వాత ఎనర్జీ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళి పని చేయడం కూడా అవసరమే. ఈ రెండు వేరు వేరు అని చెప్పి కేవలం పని చేస్తూ ఉంటాను, నాకు రెస్ట్ వద్దు అంటే కుదరదు. కేవలం రెస్ట్ మాత్రమే తీసుకుంటాను, పని చేయను అన్నా కుదరదు. అంటే ఈ రెండు విడివిడిగా కనిపిస్తున్నాయి గాని పరస్పరం ఈ రెండిటి యొక్క సహాయ సహకారాలతోటే మన రోజు గడుస్తది. అవునా కాదా? అదే విధంగా కర్మ సన్యాసము, కర్మయోగము రెండు వేరువేరుగా అనిపిస్తుంటాయి గాని రెండు ఇంటర్ కనెక్టెడ్, విడదయ్యలేనివి. అందుకే రెండిటి యొక్క గమ్యం ఒక్కటే. దీని యొక్క ఫలితం వేరు, దాని యొక్క ఫలితం వేరు అని అనుకునేవాడు భ్రమలో ఉన్నట్టే, అజ్ఞానే అని చెప్పారు కదా. ఇక్కడ చూడండి 1వ శ్లోకం. శ్రీ భగవాను వాచ ఆత్మ సంయమ యోగం. మొదటి శ్లోకం. శ్రీ భగవానుడు పలికెను, కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్య కర్మను ఆచరించువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. సన్యాసవ్వు, యోగవు కర్మఫలాన్ని ఆశించగంట కర్తవ్య కర్మల్ని నిర్వర్తించాల్సిందే. పేర్లు వేరు, ఆచరించాల్సిన నియమ నిబంధనలు ఒక్కటే. ఏంటంట? కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్య కర్మని ఆచరిస్తూ ఉన్నవాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. జ్ఞానాన్ని పట్టుకున్నవారు సన్యాసి, కర్మయోగాన్ని ఆచరించేవాడు యోగి. ఎవరైనా సరే ఫలితాన్ని ఆశించకుండా కర్తవ్య కర్మల్ని నిర్వర్తించాల్సిందే. ఓకే, ఇంకా చూడండి. కానీ కేవలము అగ్ని కార్యములను త్యజించినంత మాత్రమున సన్యాసియు కాడు. అగ్ని కార్యములు అంటే అగ్నిహోత్రాది కార్యములు అంటారు చూసారా, తెల్లారులేసి అగ్నిహోత్రం ఇవ్వడం, నిత్యాగ్నిహోత్రుడు అంటే విధి విధానాలని మాత్రమే విడిచిపెట్టినంత మాత్రాన సన్యాసి అయిపోడు. అట్లే కేవలము క్రియలను త్యజించినంత మాత్రాన యోగియు కాడు. క్రియలు అంటే కర్మలు, చేయాల్సిన పని చేయడం మానేసినంత మాత్రాన యోగి కాదు. ఏది మాన్నా ఆ స్థితికి వెళ్ళలేము. ఏంటంట? అగ్ని కార్యములు త్యజించినంత మాత్రాన, అగ్నిహోత్రాది కార్యములు లేదంటే డే టు డే నియమ నిబంధనల్ని ఆచరించకుండా కేవలం జ్ఞానము అని ఆత్మతత్వం మాత్రమే పట్టుకుంటే సన్యాసి కాలేం. అలాగని కర్మతత్వం మాత్రమే, క్రియలను త్యజించినంత మాత్రాన, క్రియలను చేయాల్సిన పనులని విడిచిపెట్టినంత మాత్రాన యోగత్వం సిద్ధించదు. యోగి కాలేము. యోగి కావాలన్నా, సన్యాసి కావాలన్నా మనం చేయాల్సిందేంటి? కర్మఫలములను ఆశ్రయింపక కర్తవ్య కర్మలను ఆచరించాలి. ఓకే, ఎందుకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఈ విషయాన్ని? ఆత్మలోన జ్ఞానాన్ని మెల్లమెల్లగా ఎక్కిస్తున్నాము ధ్యానం ద్వారా, కళల ద్వారా, కర్మల ద్వారా, మనం చేసే పనుల ద్వారా. గత కర్మల్ని పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తంతో ఉంటూ కర్మ ప్రక్షాళన చేసుకుంటున్నాము. ఇంకా అయిపోయింది అనుకుంటున్నామేమో. నెక్స్ట్ స్టేజ్ ఇది. యోగివి అనిపించుకోవాలన్నా, సన్యాసివి అనిపించుకోవాలన్నా చేసే సాధన యొక్క ఫలితం మీద కూడా దృష్టి ఉండకూడదు. ఇంత సాధన చేశాను, ఇంత ధ్యానం చేశాను, ఇన్ని కర్మలు చూసుకున్నాను, ఇన్ని కర్మలకి విపాకం చేసుకున్నాను, నా పని అయిపోయింది, నేను సాధించేశాను, ఇంకేం చేయక్కర్లేదు అనేది లేదు. సన్యాసి అయినా, యోగి అయినా ఫలితాన్ని ఆశించకుండా కర్తవ్య కర్మల్ని నిర్వర్తిస్తూనే ఉండాలి అని చెప్తూ నెక్స్ట్ శ్లోకం, 2వ శ్లోకంలో ఒక ట్విస్ట్ ఇచ్చారు. చూడండి. ఓ అర్జున, సన్యాసము అని పిలవబడినదే యోగము అని తెలుసుకొనుము. ఈ రెండు వేరు వేరు అనుకుంటున్నావా? కాదు. సన్యాసము అని పిలవబడినదియే యోగము. యోగం అంటే ఏంటండి? యోగము అంటే కలయిక. జీవుడు, జీవాత్మ, ఆత్మ, పరమాత్మ, విశ్వం అన్నిటి యొక్క కలయిక. అన్నిటికీ ఒక కనెక్షన్ ఉంది. కానీ మన యొక్క ఆలోచనల వల్ల, మన యొక్క అజ్ఞానం వలన ఈ కనెక్షన్ అనేది బ్రేక్ అయిపోతుంది, డిస్కనెక్ట్ అయిపోతుంది. ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తేనే సప్లై వస్తుంది.
ప్లగ్ పెట్టినా స్విచ్ ఆన్ చేయకపోతే సప్లై రాదు. అంటే కరెంట్ యొక్క కనెక్టివిటీ అనేది ఎక్కడుంది? ప్లగ్, స్విచ్ రెండూ కనెక్ట్ అయ్యి ఉండాలా? స్విచ్ ఆన్ కూడా చేయాలి. అప్పుడే సప్లై ఫ్లో, కరెంట్ యొక్క ఫ్లో అనేది, ఎనర్జీ యొక్క ఫ్లో అనేది జరుగుతుంది. అదే విధంగా శరీరం తీసుకుని వచ్చిన ఈ జీవాత్మ ఆత్మతో అనుసంధానమై ఉండడం నిరంతరం, ఆత్మ పరమాత్మతో అనుసంధానమై ఉండడం నిరంతరం, ఈ కలయికనే యోగము అంటారు. నిరంతర కనెక్టివిటీ, ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ప్రతి మిల్లీ సెకండ్, మైక్రో సెకండ్ లో కూడా కనెక్టివిటీ, నిరంతర అనుసంధానం. ఎవరు చేశారండి ఈ నిరంతర అనుసంధానం? ఇది సాధ్యమేనా? ఎవరైనా ఈ విధంగా చేశారా? ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. శ్రీకృష్ణుడు తాను కొన్ని జన్మల సాధన యొక్క ఫలితము నిరంతర కనెక్టివిటీ. జీవుడిగా, జీవాత్మగా, ఆత్మగా, పరమాత్మగా ప్రతి ఒక్క లెవెల్కి కూడా అనుసంధానం ఉంది. ఇక్కడ తన ఎదురుగా ఒక విషయం జరిగింది అంటే దాని యొక్క కారణం ఏంటి అనేది వెంటనే వెనక్కి వెళ్ళి టైం లైన్ లో చెక్ చేసుకొని, అది ఎటువాది, అది విశ్వానికి సంబంధించింది కావచ్చు, తనకి సంబంధించింది కావచ్చు, కారణాన్ని చెక్ చేసుకొని ఆ కారణం ఆధారంగానే, అంటే ఆ వాస్తవం ఆధారంగానే ఇక్కడ ఈ సత్యం, ఇక్కడ రియాలిటీ అనేది ఈ సృష్టించబడింది అని తెలుసుకొని దాన్ని ఎలా నివారణోపాయం క్షణాల్లో ఎలా వచ్చేదంటే ఈ కనెక్టివిటీ, ఈ యోగత్వం. యోగత్వం కారణంగానే, యోగత్వం అనే స్థితి, యోగి అనే స్థితిలో ఉండడం వలన సాధ్యపడింది. అందుకే యోగి భవ అర్జున అంటారు. నువ్వు యోగివి కానాయనా నీకు అర్థమవుతుంది, అన్ని సినిమాలు అర్థమవుతాయి. ఎదుటివాడి యొక్క మాట కావచ్చు, ప్రవర్తన కావచ్చు, ప్రతిదీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అన్ని కాలంలో ఉంటూ కూడా కాలాతీతాన్ని అవగాహన చేసుకోగలగడం, కాలాతీతంలో ఏం జరిగింది, ఆత్మలో ఎటువంటి జ్ఞానం ఉంది, ఎటువంటిది నేర్చుకోవడానికి వచ్చాము, జీవాత్మ యొక్క మూల కారణము తెలుసు, జీవుడి యొక్క మూల కారణము తెలుసు, ఆత్మ యొక్క మూల కారణము తెలుసు, పరమాత్మ యొక్క మూల కారణం, పరమాత్మ నుంచి విడిపడడానికి మూల కారణం కూడా ఎరుకలో ఉంచుకుంటూ దానికి తగ్గట్టుగా తనని తాను మలుచుకుంటూ నేర్చుకోవడం, అది యోగత్వం అంటే. అందుకే సన్యాసం అనబడునదియే యోగము, సన్యాసం అని పిలవబడినదియే యోగము అని తెలుసుకొనము. సన్యాసము యోగము వేరు వేరు అనుకుంటున్నారా? రెండు ఒకటే. ఏలననా? అదెలా కుదురుతుందండి? ఏలననా? సంకల్ప త్యాగము చెయ్యని వాడెవ్వడు యోగి కాలేడు. ఆత్మ సంయమనం ఎలా సాధ్యమయ్యా అంటే సంకల్ప త్యాగం వల్ల సాధ్యం. ఇది చాలా విపరీతంగా అనిపించవచ్చు, కానీ కరెక్ట్. ఎందుకంటే చాలా మంది సీనియర్ మాస్టర్స్ చెప్పారు సంకల్పాలు పెట్టుకోవద్దు అని. సంకల్పాన్ని కూడా త్యజించగలగడమే యోగత్వం. యోగివి కావాలి అంటే సంకల్పాల్ని త్యజించాలి. చూడండి, ఏలనన సంకల్ప త్యాగం చేయని వాడెవ్వడును యోగి కాలేడు. ఆ డబ్బు రావాలి, ఈ ఆస్తి రావాలి, ఈ భోగం కావాలి, అది కావాలి, ఇది కావాలని సంకల్ప ధ్యానాలు చేస్తుంటాం. వంశీ సార్ ఎప్పుడు సంకల్ప ధ్యానాల్ని ప్రమోట్ చేయలే. మాస్టర్స్ తో కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గం చూపించారు. మధ్య మధ్యలోన మన జీవాత్మ ధ్యానం మధ్యలోన ఆ చెప్పే ఆ మాటలు మన జీవాత్మలోకి ఇంకుతాయి, తను ఆ విధంగా తనను తను మలుచుకోవడానికి హెల్ప్ అవుతాయి అని చెప్పి మధ్య మధ్యలో కొన్ని మాటలు, నేను ఈ విధంగా మారాలి, నేను ఆ విధంగా మారాలి, అది కూడా జ్ఞాన కోణంలో ఉద్ధరేదాత్మనాత్మన, నా ఆత్మను నేను ఉద్ధరించుకోవాలనే ఉద్దేశంతో చేసేవే తప్ప నాకు అది రావాలి, నాకు ఇది రావాలి అనే సంకల్ప ధ్యానాలు వంశీ సార్ ఎప్పుడూ ప్రమోట్ చేయాల. ఎందుకు ఇంత మంది చేయిస్తుంటారు సార్, ఎందుకు ఎప్పుడు విభేదిస్తుంటారు, ఎందుకు ఎప్పుడు వద్దంటారంటే నాకు ఇక్కడ అర్థమైంది. సంకల్పాలని కూడా త్యజించిన వాడే యోగి. ఎందుకంటే సంకల్పాన్ని ఎందుకు త్యజించాలి? అసలు సంకల్పం ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదండి?
ఎందుకంటే విధిరాతకి వ్యతిరేకంగా వెళ్తుంటాం కాబట్టి. విధిరాత అనేది ఎవరో రాస్తారా? డిజైన్, మన డిజైన్. సంకల్పం అనేది డిజైన్‌కి వ్యతిరేకంగా పెడతాం. మన డిజైన్‌లో ఏముంది అనేది మనం చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. అప్పుడు మనం సంకల్పం పెట్టాల్సిన అవసరమే లేదు. మన జన్మ ప్రణాళిక ఏంటి? ఏ కర్మల్ని తెచ్చుకున్నాం? ఏ ప్రారబ్ధ కర్మల్ని తెచ్చుకున్నాం? ఈ సంచితంలో ఏమున్నాయి? దేని యొక్క ఫలితాన్ని అనుభవిస్తామని చెక్ చేసుకుంటే, మనం సంకల్పం జోలికి పోనే పోము. మనకి ఎంత ప్రాప్తము? ఎందుకు మనకింత డబ్బు రావట్లేదు? ఎందుకు అప్పు పుట్టట్లేదు? ఎందుకు ఈ ఆర్థిక పరిస్థితి అనేది కారణం చూసుకోవాలి తప్ప, డబ్బు రావాలి, డబ్బు రావాలి, డబ్బు రావాలంటే వస్తది. సంకల్పం చేస్తే వస్తది. రాదని కాదు. చాలా టైం పడతది. చాలా శక్తి వినియోగం అవుతది. ఇంత వినియోగం అయిన తర్వాత కొత్త సమస్యని తీసుకొస్తాది. తనతో పాటు కొత్త సమస్యని తీసుకొస్తాడు. అంటే గత జన్మ యొక్క కర్మల్ని క్లియర్ చేసుకోవడానికి వచ్చిన మనము దాని మీద దృష్టి పెట్టకుండా దాన్ని అనుభవిస్తూ నేను ఎవరిని బాధ పెట్టాను ఈరోజు ఈ విధంగా బాధపడుతున్నా అంటే అనుభవిస్తూ ఆ కర్మని జ్ఞానంగా మార్చకుండా కొత్త కర్మలో ఇరుక్కోవడం వలన ఇరుక్కుంటాము సంకల్పాల కారణంగా. అందుకు సంకల్పాలు చేయకూడదు. ధర్మరాజు గాని ఇంకా ధర్మరాజుకి ఎంతో ధర్మబద్ధుడు. తను సంకల్పిస్తే క్షణంలో కృష్ణుడు రాడా? క్షణంలో ఈ ఉపద్రవం బయట పడదా? ఎటువంటి వారి సంకల్పమైనా నెరవేరుతుంది. అటువంటిది ధర్మరాజు యొక్క సంకల్పం నెరవేరదా? ఆయన ఎందుకండి సంకల్పం చేయలేదు? సంకల్పాన్ని ఎందుకు త్యజించారు? ఎందుకంటే విధికి సరెండర్ అయ్యారు. విధికి సరెండర్ అయినప్పుడే మన ప్రణాళిక ఏంటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి కర్మలు చూసుకోవడం దాని యొక్క ఫలితం రేపు పొద్దున్న నా ఫలితాన్ని చూసుకొని నిన్నటి కర్మని చెక్ చేసుకొని రేపు పొద్దున రాబోయే దానికి కర్మ విపాకం చేస్తూ నిన్న జరిగిన దానికి అంటే గతంలో జరిగిన దాని కర్మని చూసుకుంటూ క్షమ కోరుతూ క్షమ ఇస్తూ రాబోయే ప్రమాదాన్ని మనం అంచనా వేసుకుంటున్నాం. అంచనా వేసుకుంటున్నాం కదా. కానీ అప్పట్లో ఆ టెక్నాలజీ ఉందా? ఈ జ్ఞానం అందించినప్పుడు ఆ టెక్నాలజీ ఉందా? ద్వాపర యుగంలో ఈ టెక్నాలజీ ఉందా? లేదు. అందుకని ఏం చెప్పారు? సంకల్పాల్ని త్యజించు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయి. ఎందుకంటే అది ప్రణాళిక. అది ప్రణాళిక. విధికి ఎప్పుడైతే మనం సరెండర్ అవుతామో మనం లెర్నింగ్ మిస్ అవ్వం. ఈ విషయంలో లెర్నింగ్ మిస్ అవ్వం. నేర్చుకోవడానికే వచ్చాం. గత జన్మల కర్మ ఫలంగా ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యింది. ఈ పరిస్థితి నుంచి ఏం నేర్చుకోవాలి అది నేర్చుకుంటాం. లెర్నింగ్ మిస్ అవ్వకుండా ఉండడానికి సంకల్పాల్ని త్యజించాలి. హై లెవెల్ మాస్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళేం అల్కా పుల్కా వాళ్ళేం కాదు. పంచపాండవులు కావచ్చు, ద్రౌపది కావచ్చు. కానీ ఎత్తైనా సరే, ఎంత ఎత్తుకి ఎదిగిన వారైనా సరే కర్మకి బద్దులే. ఆ సాధన మనల్ని ఎటువైపు నడిపించాలంటే ప్రతిదీ కూడా నేను తలుచుకుంటే జరిగిపోద్ది, నేను సంకల్పం పెడితే జరిగిపోద్ది అనే ఆ అహాన్ని కూడా దాటించగలిగేదై ఉండాలి మన జ్ఞానం. ఏలనన సంకల్ప త్యాగము చేయని వాడెవ్వడును యోగి కాలేడు. పోనీ ఆ టైం లైన్ వదిలేద్దాం. మన టైం లైన్‌లో చూద్దాం. రమణ మహర్షి గారు. ఆయన చెయ్యని సాధన అండి? ఆయనకి లేని శక్తా? ఆయనకి లేని జ్ఞానమా? ఆయనకి తెలీదా? ఆయనకొచ్చిన ఆ రాచపుండుని ఎలా క్లియర్ చేసుకోవాలనేది? ఆయన ఒక్కసారి సంకల్పిస్తే అక్కడికది మాయమైపోదు? మటుమాయమైపోదు? అవుతుందా అవదా? ఎందుకండి చేయలేదు? సంకల్ప త్యాగం చెయ్యని వాడు యోగి కాడు. ఆ పెయిన్ ద్వారా తను ఏదో నేర్చుకోవాలనుకున్నాడు. అందుకని కర్మ యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ ఆయన ఒక రోల్ మోడల్ గా ఉంటూ
మనకు ముందు చెప్పారు. ఆచరించినదే చెప్పాలా, చెప్పిన దాన్ని ఆచరిస్తూ ఉండాల. అజ్ఞానుల బుద్ధులని భ్రమలకు లోను చేయరాదు. మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్‌ని తెచ్చుకున్నాము అంటే అది మనం చేసిన ఒకానొక దాని యొక్క ఫలితం. దాన్ని మనం సంతోషంగా అనుభవిస్తూ, అంటే దాన్ని అనుభవిస్తూ దాని నుంచి ఏం నేర్చుకోవాలో నేర్చుకోవాలి. పెయిన్ ఇస్తే పెయిన్ వస్తది. పెయిన్ యొక్క అనుభవం ఇది. పెయిన్ అంటే ఇలా ఉంటది. అది లోపల నుంచి నరాలు సైతం పీకుతా ఉంటది. పెద్ద ప్రాబ్లమ్ ఆయనకి. క్యాన్సర్ వచ్చింది గదా! ఆయన ఎందుకు దాన్ని మానుకోలేదు? ఎందుకు ఆపరేషన్ చేయనివ్వలేదు? శిష్యులు వచ్చి చేస్తామన్నా కూడా, సర్లే మీ ఇష్టం కాదనలేను అనేవారే గాని, దాని నుంచి నివారణ అనేది తప్పించుకోవడానికి ట్రై చేయలా. ఒక్క నిమిషం. వదిలేయి. వదిలేయి. సో, సంకల్ప త్యాగం చేయని వాడు యోగి కాలేడు. ఇంకా ఇంకా ఎదిగే కొద్దీ ఆత్మజ్ఞానాన్ని అవగాహన చేసుకోవాలి. నాకు మోక్షం కావాలి అనుకునే వాళ్ళు సంకల్పాల్ని కూడా త్యజించాలి. తార్కం సరేడారియన్ గారు ఆయన యోగ ఏంటది ఆత్మయోగంలోకి మహాప్రవేశం అనే బుక్ లోనే ఈ విషయాన్ని మెన్షన్ చేశారు. సంకల్పాలు చేయడానికి లేదు అని. దానికి ఇక్కడ ప్రూఫ్ ఉంది. భగవద్గీతలో ప్రూఫ్ ఉంది. చూడండి నెక్స్ట్ శ్లోకం చూడండి. యోగారూఢ స్థితిని పొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామయ కర్మయోగాచరణ వల్లనే యోగ ప్రాప్తి కలుగును. యోగారూఢ స్థితిని పొందగోరు మననశీలుడైన పురుషునకు అంటే యోగారూఢ స్థితికి ఎవరు వెళ్తారయ్యా అంటే మననశీలుడైన పురుషుడు. మననం 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 మననశీలుడైన పురుషుడు అంటే ఇక్కడ పొందుతున్న ఈ బుద్ధిని, ఇక్కడ జీవుడుగా నేర్చుకుంటున్న ఈ జ్ఞానాన్ని, ఈ కొత్త కొత్త విషయాల్ని, ఈ ధర్మబద్ధమైన ఈ జ్ఞానాన్ని నిరంతరం మననం చేస్తూ అంటే మనసులో అనుకోవడమా? మనసులో అనుకోవడం, జీవితంలో ఆచరించడం రెండూనా. మననం అంటే రెండు వస్తాయి. ఆచరణ ద్వారా మాత్రమే అనుభవంగా మారిద్ది. ఆచరించకపోతే అనుభవంగా మారదుగాక మారదు. వింటే ఏం కాదు. విన్నదాన్ని ఆచరించాలి. ఆచరించిన దాన్ని అనుభవంగా మార్చాల. ఆ ఆచరించాలి అంటే మనకి మనం గుర్తు చేసుకుంటూ ఉండాల. మననశీలుడైన పురుషుడు. ఇక్కడ పురుషుడు అంటే ఆత్మ. శరీరధారులు జీవాత్మ, ఆత్మ, జీవుడు అన్ని ఏది పెట్టుకుంటారో పేరు మీ ఇష్టం. పురుషుడు అంటే ఆత్మ. నిష్కామ కర్మాచరణ వలననే యోగ ప్రాప్తి కలుగును. ఇక్కడ సంకల్పం చేశాము అంటే ఏదో ఫలితం ఆశించే కదా. ఫలితాన్ని ఆశించేది నిష్కామ కర్మ ఎలాగయ్యిద్ది? ఆలోచించండి. అది జరిగిపోవాలా, ఇది జరిగిపోవాలా, ఎలా జరిగిద్ది? దాంతో పాటు సమస్య కూడా తీసుకొస్తుంది. అంటే విధికి అడ్డుపడుతున్నాం. మన విధికి మనం అడ్డుపడుతున్నాం. విధికి ఆ సరెండర్ అవ్వడం వలన ధర్మరాజు విధికి సరెండర్ అవ్వడం వలన ధర్మరాజు ఎప్పుడు ఏది నేర్చుకోవాల్సి వచ్చిందో అప్పుడు అది చక్కగా నేర్చుకున్నాడు. అందుకే ఆఖరిలోన స్వర్గారోహణ పర్వంలోన సశరీరంతో ఈ శరీరంతో ఉన్నతమైన స్వర్గప్రాప్తి జరిగింది. భూమి పైన ఉన్న 6 తలాలలో 6 తలాలు కూడా స్వర్గమే. భూమి పైన ఉన్న 6 డైమెన్షన్ కూడా స్వర్గంలో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 అన్నమాట. ఆ విధంగా హైయెస్ట్ లెవెల్ స్వర్గంకి వెళ్ళారు. ఎందుకు?
ఆ జన్మకి ఏ లెర్నింగ్ తో వచ్చారో ఆయన అవన్నీ నేర్చుకోవాలి అంటే విధికి విధికి సరెండర్ అవ్వాల. సంకల్పాలు చెయ్యకూడదు. ధర్మంలో ఉన్నవాడు అధర్మంలో ఉన్నవాడు సంకల్పిస్తేనే జరుగుతున్నప్పుడు ధర్మంలో ఉన్నవాడు సంకల్పిస్తే జరగదా అండి? వాళ్ళకి ఆ మాత్రం తెలియలేదా? మనకు తెలిసింది కూడా వాళ్ళకి తెలియలేదంటారా? ఆలోచించండి. అందుకే సంకల్పాలను కూడా తీసి పారేసాడు. ఇంకా పెరిగే కొద్దీ సాధన పెరిగే కొద్దీ మనకే అర్థమవుతుంది ఏ పరిస్థితి ఏ లెర్నింగ్ తీసుకొస్తుంది అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అందుకే దయచేసి సంకల్పాలు పెట్టకండి, సంకల్ప ధ్యానాలు చెయ్యకండి. లేదు చేస్తామంటే మీ ఇష్టం, ఎందుకంటే మీకు అనుభవం అవ్వలేదు కాబట్టి చేస్తారు అంతే. ఆ చక్రాన్ని యాక్టివేట్ చేయాలి, ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయాలి, ఆ థర్డ్ యాక్టివేట్ చేయాలి, అదే అయిపోతుంది ఇదే అయిపోతుంది. అవుతుంది, ఆ క్షణంగా అవుతుంది. ఆ క్షణానికి ఆ చక్రం యాక్టివేట్ అవ్వచ్చు, దానిలోని శక్తి పెరగవచ్చు, దానిలోని శక్తి నిండొచ్చు. కానీ మళ్ళీ భౌతిక జీవితంలోకి వచ్చాక ఆ స్థితి అలానే ఉంటాదని ఎవరైనా గ్యారంటీ ఇచ్చారా? సార్ ఇలానే అడుగుతారు. గ్యారంటీ లేదు. స్విచ్ ఆన్ ఎలా చేయాలి? స్విచ్ ఆన్ చేస్తే లైట్ ఎలాగ ఆన్ అవుద్దో, కరెంట్ లేకపోతే ఆటోమేటిక్ గా స్విచ్ ఆపకపోయినా లైట్ ఆగిపోతుంది. స్విచ్ ఆపకపోయినా లైట్ అనేది ఆగిపోతుంది. కరెంటు లేకపోతే మన గుణాలని మార్చుకోనంత వరకు ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క తత్వం ఉంటది. ఆ తత్వంలోన మనం పరిపూర్ణులం అవ్వనంత వరకు హృదయ చక్రం యొక్క తత్వం ఏంటండి? యూనివర్సల్ లవ్, అన్కండిషనల్, నో ఎక్స్పెక్టేషన్స్, నో కండిషన్స్ లవ్ ఎనర్జీ హృదయం యొక్క తత్వం. అది ఉందా? ఉంటే మనం ధ్యానం చేసి దాన్ని యాక్టివేట్ చేయక్కర్లే, అది తనంతట తానుగానే సహజ సిద్ధంగా శక్తివంతం అవుతుంది. సహజ సిద్ధంగా జరిగిందే శాశ్వతంగా ఉంటది. బలవంతంగా చేసింది బలవంతపు కొత్త కష్టాల్ని తీసుకొస్తాది. ఇంతకంటే క్లియర్గా చెప్పండి. ఆత్మ సంయమ యోగం, బ్యాలెన్స్. ఒక వ్యక్తి తన తత్వాన్ని తన ఆత్మలో తనలో తాను ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి అంటే ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించగలగాలి. అందుకే మనకి సహజ సిద్ధమైన సాధన మార్గాన్ని అందించారు పత్రి సార్. పత్రి సార్ ఎప్పుడు సంకల్ప ధ్యానాన్ని ఎంకరేజ్ చేయలేదండి. ఏం చెప్పరైనా ఎవరికి తెలుసయ్యా, నువ్వు ధ్యానంలో కూర్చో, ఏం జరగలేదు జరిగిద్ది. నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి చాలు, ఇంకేం జరగలేదు జరిగిద్ది. ఏది జరిగినా సహజ సిద్ధంగా జరగాలి. వంశీసారి అదే చెప్తారు, సహజ సిద్ధంగా జరగాలి. విశ్వ నియమాలకి అనుగుణంగా జరిగేదే నిజమైన సహజమైన సాధన. దాని ఫలితం కూడా అంత సహజ సిద్ధంగా వస్తుంది. అందుకే ముందు చెప్పేశారు, ఫలితాన్ని కూడా నేను సృజించట్లా, కర్తృత్వానికి నేను భాగస్వామిని, పాత్రధారిని, సూత్రధారిని కాను. కర్మకు కూడా పాత్రధారిని, సూత్రధారిని, భాగస్వామిని కాను. మనం చేసిందే మనం అనుభవిస్తాం. లేనిపోని శక్తుల్ని ఆవాహన చేసుకొని తెచ్చుకొని దాన్ని ఎలా మొయ్యాలో, ఎలా బేర్ చేయాలో, ఎలా కంట్రోల్ చేయాలో తెలియక అల్లాడిపోయి రకరకాల పరిస్థితుల్లోకి నెట్టివేయబడిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. శక్తిని తెచ్చుకోవడమే కాదు, ఆ శక్తిని తట్టుకోగలగడం, దాన్ని భరించగలగడం కూడా చేతవ్వాలి. అందుకే మాస్టర్స్ చూడండి, మనకి ఫస్ట్ అధ్యాయంలో చెప్తారు, శస్త్రాలు అస్త్రాలు, బల్లెము బాణము ఇవన్నీ ఎవరికైనా నేర్పిస్తారు. కానీ మంత్రశక్తితో ఉపయోగించేవి అందరికీ నేర్పరు. ఎందుకంటే వాడు దాన్ని తట్టుకోగలగాలి కదా దాని శక్తిని. అందుకే విరుద్ధమైన దిశలో వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు? దానికి సూత్రం ఏంటి ఇక్కడ? సంకల్ప త్యాగం చేయనివాడు యోగి కాలేడు. యోగారూఢ స్థితిని పొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణ వలననే యోగ ప్రాప్తి కలుగును. నిష్కామ కర్మాచరణ వల్ల మాత్రమే యోగ ప్రాప్తి. ఎక్కడికి వెళ్ళు, ఏ స్థితికి వెళ్ళి, ఎంతగా మన స్థితి ఎదగని, మన ఆత్మస్థితి ఎంతగానే ఎదగని, శైశవం నుంచి బాల్యంలోకి, బాల్యం నుంచి యవ్వనంలోకి ఒక్కొక్క స్టెప్ ఎంత ఎదిగినా కూడా మరువకూడనిది ఏంటయ్యా అంటే నిష్కామ కర్మయోగం.
ఫలితాన్ని ఆశించి చేసేది నిష్కామ కర్మ కాదు. సంకల్ప ధ్యానాలు ఇది సంకల్పము ఫలితాన్ని ఆశించి చేసేది కాబట్టి సంకల్పాల్ని కూడా త్యజించాల. నెక్స్ట్ చూడండి, యోగారూఢుడైన పురుషునకు సర్వ సంకల్ప రాహిత్యమే మోక్ష ప్రాప్తికి మార్గము. ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంగీకరించగల సర్వ సంకల్ప రాహిత్యం, అన్ని సంకల్పాలని విడిచిపెట్టాల. సమస్తం సర్వ సంకల్ప రాహిత్యమే మోక్ష ప్రాప్తికి మూలము. మోక్షం కావాలి. మోక్షం అంటే ఏంటండి? విడుదల. గతకాలపు కర్మల నుంచి విడుదల పొంది ఇప్పుడు కొత్త కర్మల్లో ఇరుక్కోవడం ఎంతవరకు తెలివైన పని? సంకల్పాల వల్ల కొత్త కర్మల్లో ఇరుక్కుంటున్నామా లేదా? కొత్త సమస్యలు తెచ్చుకుంటున్నామా లేదా? ఉన్నదాన్ని స్వీకరించకంట లేని దాని కోసం పాటలు పడి ఉన్నదాని వల్ల నేర్చుకోవాల్సిన లెసను మిస్ అవుతుంది. లేని దాని వల్ల కొత్త ఇరుకుల్లో పడుతున్నాం, కొత్త ఇబ్బందుల్లో పడుతున్నాం. అది చెప్తాను. అందుకే సర్వ సంకల్ప రాహిత్యమే మోక్ష ప్రాప్తికి మూలం. మోక్షం కావాలా? శాశ్వత ఆనందం కావాలా? జీవించి ఉండగా విడుదల కావాలా? సంకల్పాల్ని కూడా త్యజించండి. ఇంకా ఇంద్రియ భోగముల యందును కర్మల యందును ఆసక్తుడు గాక సర్వ సంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును. అయితే ఇక్కడ డౌట్ వస్తుంది, ఏంటని? ఇప్పుడు పెద్ద పెద్ద సంకల్పాలు పెడతారు కదా, పిరమిడ్ రావాలి, అది రావాలి, ఇది రావాలి అని పెట్టి దానికోసం ధ్యానాలు చేస్తారు కదా, అది కూడా తప్పేనా అని అడగొచ్చు. అక్కడ ఒక వ్యక్తికి వచ్చేది తన సంకల్పం, కానీ ఒక సంస్థకి కామన్ గా ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ షిరిడి సాయి సచ్చరిత్రలోన బూటీకి ఆయన పక్కనే పడుకుంటారు ఇంకొక అతను, పేరు గుర్తురావట్లేదు. ఇద్దరికి ఒకే కళ వస్తుంది. ఏమని? ఒక మందిరాన్ని, కృష్ణ మందిరాన్ని నిర్మించండి అని. అంటే అది ఏంటండి? వీళ్ళ సంకల్పమా? ఆ కళ వచ్చిన తర్వాత వీళ్ళు సంకల్పించుకున్నారు అది చెయ్యాలి అని. విశ్వం యొక్క ప్రణాళిక, విశ్వం యొక్క సంకల్పము వీళ్ళకి అందించబడింది. అంటే విశ్వం యొక్క శ్రేయస్సు కోసము ఈ డిజైనింగ్, ఈ పిరమిడ్స్ కట్టడం, ధ్యాన కేంద్రాలు పెట్టడం, ధ్యానం నేర్పడం, ఇదంతా కూడా విశ్వం యొక్క ప్రణాళిక. కొంతమంది ఉన్నతలోక మాస్టర్స్, గురువులు, వీళ్ళందరూ కూడా విశ్వం యొక్క ప్రణాళికని ఆచరణలో పెట్టడానికి వాళ్ళు ఆ తలంలోన వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. దానికి తగ్గ పర్సన్స్ ఎవరు అనేది, అంత నిస్వార్థంగా ఉన్నవాడు ఎవడా అని వెతికి వాళ్ళలో ఆ ఆలోచన వాళ్ళకి, అంటే అక్కడ ప్రణాళిక అయ్యింది, అక్కడ డిజైనింగ్ అయ్యింది. ఇక్కడ మనలోన ధ్యానం చేస్తూ ఉండగా సడన్ గా మనలో ఒక ఆలోచన వస్తుంది, అందరికీ ఇప్పుడు ఈ ధ్యాన కేంద్రం వల్ల నేను ఎంత ఉపయోగపడుతున్నాను, నాకు ఎంత ఉపయోగపడుతుంది, ఇటువంటి ధ్యాన కేంద్రమే మనము కట్టాలి, చెయ్యాలి అని ఒక క్షణంలో ఒక తపన వస్తుంది, ఒక కోరిక కలుగుతుంది. చేద్దాం, ట్రై చేద్దాం, మనం ప్రయత్నిద్దాం అని అనుకుంటాం. అనుకొని దాన్ని పక్కన పెడతాం. అనుకున్నాక మనకి ఎంతవరకు సాధ్యము, సమయం అనుకూలించినప్పుడు చేస్తాను, లేదంటే నా ప్రయత్నం నేను చేస్తానని దానికోసం ఎంత ప్రయత్నించాలో అంత ప్రయత్నిస్తాము. దానికి తగ్గట్టుగా, అంటే ఇంకా నిద్ర పట్టినంతగా కాదు, ట్రై చేస్తాం. అయితే ఎవరెవరికైతే ఇటువంటి సంకల్పాలు ఉన్నాయో, అంటే ఇటువంటి కోరిక, తపన ఉన్నాయో, దాన్ని విశ్వం గుర్తిస్తుంది. ఇక్కడ అక్కడ ఏమంటాము, ఒకే కోరిక, సంకల్పంగా మారిన ఒకే కోరిక ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని కనెక్ట్ చేస్తుంది యూనివర్స్. ఆ విధంగా విశ్వం యొక్క శ్రేయస్సు కోసం, అంటే సమస్త మానవాళి కోసం ఉపయోగపడే ఈ పనులు అనేవి జరుగుతాయి. సో మనం చేసుకునే పర్సనల్ సంకల్పాలకి, విశ్వంలోని సంకల్పాలకి డిఫరెన్స్ తెలుసుకోండి. అప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఉండదు. అది కూడా చేయకూడదా అంటే, ఏమో ఏ జన్మలో కోరుకున్నామో దానికి ఇప్పుడు అవకాశం వచ్చింది, అవకాశాన్ని వినియోగించుకుంటున్నాము, అంతే కదా. ఇప్పుడు నాకు డబ్బు రావాలి, నాకు అది రావాలి, ఇది రావాలి, స్వార్థపూరితమైన సంకల్పాలు, ఫలితాన్ని ఆశించి చేస్తున్నాం. అక్కడేంటి, నాకు అవకాశం వస్తే నేను ఉపయోగపడాలి, అంటే నా సర్వీస్ నేను చెయ్యాలి,
అది యజ్ఞార్థ కర్మ, ఇది స్వార్థపూరిత కర్మ. డిఫరెన్స్ తెలుసుకోండి. యజ్ఞార్థ కర్మకి ఫలితాన్ని ఆశించి చేసే సంకల్పాలకి డిఫరెన్స్ తెలుసుకుంటే మనకి కన్ఫ్యూజన్ ఉండదు. అదే మన ఉద్దేశం. అందుకే అంటారు ఉద్దేశాన్ని గమనించి, ఉద్దేశం బట్టి కర్మ యొక్క అకౌంట్ మారిపోతుంది. ఓకేనా? ఇంద్రియ భోగముల యందును కర్మల యందును ఆసక్తుడు కాక సర్వ సంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును. చూడండి, ఇదే పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. ఏంటని? ఇంద్రియ భోగములను కర్మల యందు ఆసక్తుడు గాక, ఇంద్రియాల కోసం అంటే సొంత ప్రయోజనాల కోసం, భోగాల కోసం కర్మల యందు ఆసక్తి, ఈ ఈ పని ఆసక్తితో ఇంటెన్షన్తో చెయ్యడం. అంటే ఏ ఇంటెన్షను? ఇది చేస్తే ఇది వస్తుంది, దానికోసం పనిచేయడం. సర్వ సంకల్పములను త్యజించిన పురుషుడు, సంకల్పాలన్నింటినీ అంటే నా స్వార్థం కోసము, లేదంటే నాకేదో జరగాలని, లేదంటే నాకు ఈ పని చేయడం వల్ల ఈ ఫలితం వస్తుందనే ఆసక్తితోని కాకుండా సర్వ సంకల్పాలని త్యజించిన వాడు, సంకల్పాలని త్యజించిన పురుషుడు యోగారూఢుడు. యోగత్వంలోకి వెళ్ళాలా? స్వార్థపూరిత సంకల్పాలని పక్కన పడేయాలా? విశ్వం ఇచ్చిన పనిని గో విత్ ద ఫ్లో, ప్రవాహం ఎటువైపు తీసుకెళ్తే అటువైపు విభేదించకుండా వెళ్ళేటప్పుడు మనకి అవకాశాలు అనేవి ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని దాన్ని మనం ఎంతవరకు చేయగలమో చేస్తూ పోవడమే తప్ప, నాకు ఇది రావాలి, నాకు అది రావాలి, నాకు ఈ విధంగా జరగాలి, నాకు ఈ చక్రం ఓపెన్ అయిపోవాలి, అది ఓపెన్ అయిపోవాలి, ఇలాగైపోవాలి అలాగైపోవాలి అని చేశామా వెనకబడిపోతాము, పతనమైపోతాము. కోరి కోరి కొత్త కర్మల్లో ఇరుక్కుంటాము. యోగత్వం అనేది దూరం అవుతుంది, మోక్షం అనేది దూరం అవుతుంది. అర్థమైందా? ఆత్మ సంయమ యోగం అని ఈ అధ్యాయానికి ఎందుకు పేరు పెట్టారో, స్థితి పెరిగే కొద్దీ బ్యాలెన్స్ అనేది చాలా అవసరం, ఓర్పు అవసరం. ఓర్పుగా సాధన చేసిన వాడు ఎప్పుడు సంకల్పం పెట్టడండి. చిటికేసినంత ఫాస్ట్ గా పని జరిగిపోవాలి. ఇన్స్టెంట్ శక్తి, ఇన్స్టెంట్ ఏంటిది ఉద్ధరణ, ఇన్స్టెంట్ మోక్షం కావాలనుకునే వాళ్ళే సంకల్పాలు పెట్టుకుంటారు. అందుకే సంయమనం, ఓర్పుతో నేర్పుతో ఆత్మ సాధన అనేది చెయ్యాలి. ఓర్పు, నేర్పు, సహనం సాధకుడికి అత్యంత అవసరం. అదేవిధంగా బ్యాలెన్స్, సంయమనం, బ్యాలెన్స్. ఆత్మ సంయమనం అంటే ఇన్ని కోణాలు ఉన్నాయి అందులో. ఆ బ్యాలెన్స్ స్టేజ్ లో ఉన్నవాడు ఎప్పుడు తడబడ్డు, తప్పటడుగు వెయ్యడు. ఆ బ్యాలెన్స్ ఎందుకు ఉండాలి అనేది ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. ఎందుకు అంటే చూడండి, 5, 6, 7, 8, 9 ఈ 5 శ్లోకాల్లో కూడా ఎందుకు ఉండాలి, సంకల్ప త్యాగం ఎందుకు చెయ్యాలి, సర్వ సంకల్పాలు త్యజించడమే మోక్షానికి మార్గం అని ఎందుకు చెప్పారు? కారణం కావాలి కదా మనకి, లేకపోతే మనం ఎందుకు ఒప్పుకుంటాం? ఎంతమంది చెప్తున్నారు, అది చెప్పిందంత అబద్ధమా, అది చెప్పింది కరెక్ట్ కాదా, నేను ఎలా ఒప్పుకోవాలి, నాకు అంగీకారం కాదు, అవునా కదా? కామన్ గా మనకి ఇలాగనే అనిపిస్తుంది, నాకైనా అలానే అనిపిస్తుంది అండి. దానికి ఇక్కడ చెప్తున్నారు ఏంటయ్యా అంటే, ఉద్ధరేదాత్మనాత్మానం 5వ శ్లోకం 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 5వ శ్లోకంలో ఉంది. ఉద్ధరేదాత్మనాత్మానం, మనుజులు ఈ సంసార సాగరము నుండి తనను తానే ఉద్ధరించుకొనవలెను, తమకు తామే అధోగతి పాలు కారాదు. ఏలననా లోకములో వాస్తవముగా తమకి తామే మిత్రులు, తమకి తామే శత్రువులు. లోకంలో ప్రత్యేకించి మిత్రుడంటూ ఎవడూ లేడు, శత్రువు అంటూ ఎవడూ లేడు. మనిషి తనకి తానే మిత్రుడు, తనకి తానే శత్రువు. ఎందుకంటే తనని తానే ఉద్ధరించుకోవాలి. ఎవరిని వాడే ఉద్ధరించుకుంటున్నాడు. ముందుకు వెళ్తున్నాడా, వెనక్కి వెళ్తున్నాడా అనేది వాడి చేతల మీద, వాడి చేష్టల మీద, వాడి సాధన మీద, వాడి అవగాహన మీద, వాడి ఆచరణ మీద, వాడి అనుభవం మీద మాత్రమే ఆధారపడి ఉంది.
ఎవ్వరూ చెయ్యకపోతే ఇంత ముందుకి ఈ జీవాత్మ ఎలా వచ్చిందయ్యా అంటే తన స్వప్రయత్నంతో, తన స్వ అనుభవంతో, తన స్వ అనుభవపూర్వకంగా నేర్చుకున్న జ్ఞానంతో ఇన్ని జన్మల యొక్క సారంగా ఈ స్థితికి వచ్చింది ఈ జీవాత్మ. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి అంటే తనని తాను ఉద్ధరించుకుంటూ ఈ స్థితి వరకు వచ్చారు. ఇక మీదట కూడా ఇదే విధంగా తనని తాను ఉద్ధరించుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతే తప్ప అధోగతి పాలు కారాదు. ఎందుకండి ఆ మాట వాడారు? చూడండి, ఉద్ధరించుకొనవలెను, తమకు తామే అధోగతి పాలు కారాదు. సంకల్పాల వల్ల ఇంతవరకు వచ్చిన వాడు వెనక్కి పడిపోతాడు, అధోగతి పాలైపోతాడు. కష్టపడి చూడండి వైకుంఠపాలిలోన కష్టపడి జాగ్రత్తగా ఒక్కొక్క డైస్ ఇలా తిరిగి 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 వేసి 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 నిచ్చెనెక్కి ఆ స్థితికి వెళ్తాం. టక్కన ఒక్క నెంబర్ పడుతుంది, పాము మింగేసి కిందకు వచ్చేస్తుంది. అలాగా ఇన్ని జన్మల సాధన ఫలితంగా ఈ రోజు ఇక్కడ వరకు వచ్చారు. మిమ్మల్ని మీరు అధోగతి పాలు చేసుకోవద్దు. అందుకు సంకల్పాల్ని త్యజించండి. యోగారూఢుడు అవ్వాలి అంటే సర్వ సంకల్ప త్యాగం అనేది ముఖ్యం, అవసరం. యోగారూఢుడు అంటే యోగత్వంలో స్థిరంగా ఉండేవాడు. నిరంతరం ఈ అనుసంధానం, జీవాత్మ ఆత్మ పరమాత్మల యొక్క కనెక్టివిటీ అనుసంధానంలో ఉండాలి అంటే, యోగారూఢుడు అవ్వాలి అంటే, మోక్ష ప్రాప్తి కావాలి అంటే, మోక్షం ప్రాప్తించాలి అంటే సర్వ సంకల్ప త్యాగమే మార్గము. ఏం బుద్ధుడికి తెలియక అండి? ఆయనకున్న శక్తితో మీరందరూ జ్ఞానులు అయిపోవాలంటే అయిపోరా? ఇక్కడ హింసంతా ఆగిపోవాలంటే ఆగిపోదా? ఎందుకు చేయలేదండి? బలవంతంగా నేర్చుకున్న జ్ఞానము, బలవంతంగా వచ్చిన దాన్ని అవగాహన చేసుకోవడం కుదరదు. వాడు తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటాడు. తనంతట తాను నేర్చుకున్నదే నిలబడతాది. కష్టార్జితం మాత్రమే నిలబడతాది. దోచుకున్నది దోచుకున్నట్టే పోతది. ఎలా వచ్చింది అలానే పోతది అంటారు చూసారా? ఇదన్నమాట అర్థం. మనుజులు ఈ సంసార సాగరం నుండి తమను తామే ఉద్ధరించుకొనవలెను. తమకు తామే అధోగతి పాలు కారాదు. ఏలనన లోకమున వాస్తవముగా తమకి తామే మిత్రులు, తమకి తామే శత్రువులు. ఎందుకంటే మనిషి తనకు తానే శత్రువు, తనకు తానే మిత్రుడు. సత్యం తెలుసుకొని ఆ మార్గంలో నడిస్తే నాకు నేను మిత్రురాలుగా ఉంటా. హింసలోన, అధర్మంలోన, అజ్ఞానంలో ఉంటే నాకు నేను శత్రువుగా మారిపోతా. ఎందుకంటే నా కర్మ అకౌంట్ పెంచుకుంటూ ఉంటాను. దుష్కర్మల భారం, పాప భారాన్ని పెంచుకుంటూ ఉంటాను. ఈ పాప భారం పెంచడం వల్ల ఓకే తెలియలేదు, పెంచుకున్నాను, సో వాట్ అనొచ్చు. పెంచుకుంటే సరిపోతుందా? తిరిగి అనుభవించినప్పుడు తెలుస్తుంది నొప్పి. అవునా కదా? ఎక్స్క్యూజ్ మీ. అందుకని మనకి మనం మిత్రులుగా ఉంటామా, మనకు మనం శత్రువుగా ఉంటామా, మనం డిసైడ్ చేసుకోవాలి. డెసిషన్ మన చేతిలోనే ఉంది, పని మన చేతిలో ఉంది, జ్ఞానము మన చేతిలోనే ఉంది, అవకాశాలు మన చేతిలో ఉన్నాయి, శరీరము ఇవ్వబడింది, ఇంద్రియాలు ఇవ్వబడ్డాయి, అరిషడ్ వర్గాలు ఇవ్వబడ్డాయి, గుణాలు ఇవ్వబడ్డాయి. ఎందుకు? నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి, నన్ను నేను ఉద్ధరించుకోవడానికి. ఉద్ధరణ అనేది ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు. ఇది సాధ్యం కాదు. మార్గనిర్దేశం మాత్రమే ఇస్తారు, మార్గాన్ని మాత్రమే చూపిస్తారు. మాస్టర్స్ ఎవరైనా సరే ఈ మార్గంలో నడిస్తే ఈ విధంగా ఉంటుంది అని సందేశం ఇస్తారే గాని మన కోసం వాళ్ళు నడవరు. వాళ్ళు నడిస్తే మనకి మోక్ష ప్రాప్తి గాని, పాపం నుంచి విముక్తి గాని ఏం జరగదు. వాళ్ళ సహాయ సహకారాలు ఉంటాయి. ఇది ఇక్కడ చెప్తుంది. ఇంకా చూడండి,
ఇది ఇంకా క్లియర్ గా చెప్తారు 6వ శ్లోకంలో. చూడండి, మనస్సును, ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు జీవుడు తనకి తానే మిత్రుడు. ఇక్కడ జీవాత్మ అనలేదు చూడండి, జీవుడు. మనస్సును, ఇంద్రియాలను, శరీరాన్ని జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు. అంటే ఇక్కడ మనం జీవుడుగా ఉన్నాము, జీవుడుగా ఆత్మలోని గుణాలని ప్రదర్శిస్తున్నాము. చుట్టూ ఉన్న పరిస్థితి యొక్క ప్రభావం వల్ల ఆ గుణాలు యాక్టివేట్ అవుతున్నాయి. అది యాక్టివేట్ అయినప్పుడు ఇది నా గుణం, వీడు ప్రేరేపించాడు, ఎవరో తిట్టారు, లేదంటే ఎవరో ఏదో మనకు నచ్చిన పని చేశారు, సర్రని కోపం వస్తుంది. మొన్న కథలోన ఆ సన్యాసిలాగా కోపం వచ్చింది అంటే అది వాడి వల్ల వచ్చిందా, నాలో గుణం బయటికి కనిపించిందా? బయటికి వ్యక్తపరిచింది ఎవరు? జీవుడు. మనస్సు, ఇంద్రియాలు, శరీరంతో ఉన్నది జీవుడు. ఈ జీవుడు లోపల ఉన్నది జీవాత్మ. అర్థమవుతుందా? తనకి తానే మిత్రుడు అంటే జయించిన వాడికి మిత్రుడు. ఎవరైతే మనసుని, ఇంద్రియాల్ని, శరీరాన్ని జయిస్తారో, జయించడం అంటే ఏంటంటే వాటితో ఫైటింగ్ చేయడమా? వాటిలో కలిగే ఆ భావనల్ని అర్థం చేసుకొని ఏది సరి అయినది, ఏది సరికానిదని వాటికి నచ్చజెప్పగలిగి స్నేహపూర్వకంగా అవగాహనలో ఉన్నవాడు అని అర్థం. ఇంకా చూడండి, అట్లు జయింపని వాడు తనకి తానే శత్రువు. అంటే విభేదిస్తాం. నేను చెప్పింది నువ్వు వినాలా, నువ్వు చెప్పింది నేను వినాలని విభేదన. విభేదిస్తూ అయింది కాందని, కాంది అవుదని, సరికానిది చేస్తూ, మనకి ఇబ్బంది కలిగించేది మాత్రమే మనం చేస్తూ, ఏంటది మనసు ఎటు పొమ్మంటే అటు పోతూ, అధర్మం చేస్తూ, సరికాని పనులు చేస్తూ మనకి మనమే శత్రువుగా మారుతాము. చూడండి, అనగా మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్. అనగా జితేంద్రియునకు మనస్సు, ఇంద్రియములు, శరీరము భగవత్ ప్రాప్తి సిద్ధికై మిత్రుని వలె సహకరించును. చూడండి, భగవత్ ప్రాప్తి సిద్ధికై మిత్రుని వలె సహకరిస్తాయంట. అంటే అవన్నీ ఫ్రెండ్స్ అయిపోయాయి జితేంద్రియుడికి. ఎవరైతే ఇంద్రియాల్ని జయించాడో, జయించడం అంటే యుద్ధం చేసి గెలవడం, నరికేయడమో తొక్కి పెట్టడమో కాదండి, అర్థం చేసుకోవడం ద్వారా. నోటికి ఏదో తినాలి, ఏదో వాసన, ఎక్కడో వాసన వచ్చింది, మంచి వాసన వచ్చింది, మంచి బిర్యానీ తినాలని నోట్లో లాలాజలం ఊరింది అంటే దానికి ఆ ఫీల్ కలిగింది. ఆ ఫీల్ ని మనం అర్థం చేసుకోవాలి. అవునా, మనం మొన్న తిన్నాం చూసావా బిర్యానీ, ఇంకా బాగుంది, ఆ టేస్ట్ నీకు ఇంకా ఉంది, ఒక్కసారి దాన్ని ఆస్వాదించు, నీ కోరిక నెరవేరిపోతాది అని మన నాలుకకి కలిగిన ఆ కోరికని, మన అనుభవాన్ని జోడించి, మన ఆస్వాదనని జోడించి దాని కోరికని నెరవేర్చడం. ఆస్వాదన ఉందిగా, ఇష్టపడి తిన్నప్పుడు, అసహించుకుంటూ క్యాలరీలు లెక్కేసుకుంటూ తిన్నప్పుడు ఆస్వాదన అనేది ఉండదు, ఆ రుచి కూడా గుర్తుండదు. కానీ ఇష్టంగా ఆ లోపలున్న ఆ ఉప్పు, కారం, మసాలా అన్నిటినీ ఆ నాలుక ద్వారా స్పర్శిస్తూ తిన్నప్పుడు ఆ రుచి అలానే ఉండిపోతుంది, ఎల్లకాలం ఉండిపోతుంది. దాన్నే ఆస్వాదన అంటాం. అనుభవపూర్వకంగా ఆస్వాదనగా మార్చడం అంటే అది. ఆ ఆస్వాదన, ఆ వాసన తగిలిన వెంటనే దీనికి కోరిక కలిగింది. ఈ కోరికని గతంలో ఉన్న ఆస్వాదనతో కనెక్ట్ చేస్తే నెరవేరిపోద్ది. అది మనల్ని ఇబ్బంది పెడతదా? బిర్యానీ తెప్పించు, బిర్యానీ వండు, కుదరదు, నాకు కుదరదు అని ఇబ్బంది పెడతదా? దానికి కావాల్సిందే అనుభవం. ఆ అనుభవాన్ని అందించేప్పుడు అది ఎందుకంటే ఇబ్బంది పెడతది? గతంలో ఉన్న అనుభవాన్ని దీనికి కనెక్ట్ చేస్తే పని జరిగిపోవాలి. అది ఇంద్రియాల్ని జయించడం. వాడికి, ఎవడైతే ఇంద్రియాల్ని జయిస్తాడో, ఆ ఇంద్రియాల యొక్క భావాన్ని అర్థం చేసుకుంటారో వాడికి ఆ ఇంద్రియాలు భగవత్ ప్రాప్తి సిద్ధికై మిత్రుని వలె సహకరించును. మన ఇంద్రియాలన్నీ మనకి సహకరిస్తాయండి, ది బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతాయి. ఫ్రెండ్స్ అవడమే కాదు, హెల్ప్ కూడా చేస్తాయండి. మిత్రుని వలె సహకరించును. ఎలా కుదిరింది ఉద్ధరించుకోవడం, తనని తాను ఈ ఆత్మ ఉద్ధరించుకోవడం అనేది ఎలా కుదిరింది? మన గత జన్మల కర్మలు చూసుకుంటే అది ఇది ఒకటేనా అని మనకే డౌట్ వస్తుంది. ఇది ఎలా కుదిరింది అయ్యా అంటే మెల్లమెల్లగా తనని తాను ఉద్ధరించుకుంది ఈ జీవాత్మ.
ఈ రోజు ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చాక అధోగతి పాలు కావద్దు, ఇంద్రియాలని ఫ్రెండ్స్ గా చేసుకోండి, సంకల్పాలని త్యజించండి, అప్పుడు ఇంకొంచెం ముందుకెళ్తారు, ఇంద్రియాలని శత్రువులుగా మార్చొద్దు, మిత్రులుగా చేసుకోండి. భగవత్ ప్రాప్తికి అంటే పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకొని ఆ స్థితికి చేరడానికి అవి సహాయ సహకారాలు అందిస్తాయి. మిత్రుడిగా ఉండడం, ఫ్రెండ్ గా ఉండడం ఒక మెట్టు, ఫ్రెండ్ హెల్ప్ చేయడం అనేది రెండో మెట్టు. 190 ఫ్రెండ్స్ ఉంటారు, ఎంతమంది హెల్ప్ చేస్తారు? అవి తిరిగి హెల్ప్ చేస్తాయంట. వద్దబ్బా, మన దగ్గర ఆల్రెడీ ఉంది కదా, మనం ఆల్రెడీ అది పొందాం కదా, నెక్స్ట్ మనం ఇక్కడ ఇరుక్కుపోవద్దు, మనం ముందుకెళ్దామని మనకి సహకరిస్తాయంట. చూడండి, అట్లుగాక జితేంద్రియుడు కాని వానికి మనస్సు, ఇంద్రియములు, శరీరము శత్రుని వలె ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధాలుగా నిలుచును. ఇంద్రియాల్ని జయించని వాడికి అవి శత్రువులుగా మారి లక్ష్య సాధనకు అంటే లక్ష్యాన్ని సాధించడంలోన అవే అవరోధాలుగా, అడ్డంకులుగా నిలబడతాయి. నా కోరిక నువ్వు తీరిస్తే గాని నేను ముందుకు వెళ్ళనివ్వనని విభేదిస్తాయి. మనతో మనమే విభేదిస్తాము. ఎందుకు? ఇంద్రియాల్ని జయించడం అంటే అవగాహన వల్ల మాత్రమే సాధ్యమండి. ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని చేసినా కూడా అర్థం చేసుకున్న వాడే జయించగలడు. పత్రి సార్ విశ్వంలో ఈ భూమి మీద జనాల యొక్క కష్టాన్ని, బాధని అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన మార్గాన్ని అతి సులువుగా సులువైన మార్గాన్ని అందించగలిగారు. అవునా? ఆ మార్గంలోకి వచ్చిన వాడు తనని తాను ఉద్ధరించుకుంటున్నాడు. అంటే ఆయన తన ఇంద్రియాలని, మనస్సుని అన్నిటినీ మిత్రులుగా మార్చేశారు. ఆయనకి ఒంట్లో ఓపిక లేకపోయినా కూడా ఆయన ఎన్నో దూర ప్రయాణాలు చేశారు. ఎందుకంటే అవి సహకరిస్తున్నాయి, అవి ఇన్నర్ గా హెల్ప్ చేస్తున్నాయి, మనసు హెల్ప్ చేస్తుంది, ఇంద్రియాలు హెల్ప్ చేస్తుంది, శరీరం కూడా సహకరిస్తుంది. సహకరించి ఆయన కోరుకున్న లక్ష్యం వైపు ఆయన్ని నడిపించారు. అదేవిధంగా మన వంశీసారి ఇవన్నీ మిత్రులుగా మార్చుకున్నారు, అర్థం చేసుకున్నారు, వాటి బాధని కూడా, వాటి కోరికను కూడా అర్థం చేసుకున్నారు. సో మనిషి తనకి తానే మిత్రుడు, మనిషి తనకి తానే శత్రువు అనేది నిజమా అబద్ధమా? ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. నెక్స్ట్ 7వ శ్లోకం. శీతోష్ణములు, సుఖదుఖములు, మానావమానములు, మున్నగు ద్వంద్వముల యందును అంతఃకరణ వృత్తులు నిశ్చలంగా ఉండి అంటే చెలించకుండా ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచ్చిదానంద ఘన పరమాత్మ చక్కగా స్థితుడై ఉండును. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అన్యమేదియునూ ఉండదు. ఎవరైతే మనం మొన్న చెప్పుకున్నాం కర్మ సన్యాసంలోన, కర్మయోగంలోన ఏంటంటే వ్యక్తి దివ్యత్వాన్ని పట్టుకున్నప్పుడే యాక్సెప్ట్ చేయగలం కదా. అదేవిధంగా శీతోష్ణములు, సుఖదుఖములు, మానావమానములు, మున్నగు ద్వంద్వముల యందు, ద్వంద్వములు ఆపోజిట్స్, శీతలము ఉష్ణము, చలి వేడి, సుఖము దుఃఖము, మానము అవమానము, మానం అంటే గౌరవం, అవమానం అంటే ఇన్సల్ట్. ఓకే. మున్నగు ద్వంద్వముల యందు అంతఃకరణ వృత్తులు నిశ్చలంగా చెలింపక ఉండి అంతరంగంలోన లోపల జీరోగా ఉండడం. అంతఃకరణ వృత్తులు చెలింపకుండా ఉండడం, చెలించకుండా ఉండి రియాక్షన్ ఇవ్వకుండా, రియాక్షన్ తయారు చేయకుండా, బయటికి రియాక్షన్ ఇవ్వడం ఒక మెట్టు అయితే లోపల రియాక్షన్ లేకుండా, లోపల జీరోగా చెలింపక, నో రియాక్షన్ ఇన్సైడ్, చెలింపకుండా ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు, ఆత్మని తన స్వాధీనంలో ఉంచుకున్న పురుషుడు జీవాత్మ జ్ఞానమునందు, పురుషుని జ్ఞానమునందు సచ్చిదానంద ఘన పరమాత్మ చక్కగా స్థితమై ఉండును, స్థితుడై ఉండును. అంటే వాడు పరమాత్మ తత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నవాడు పరమాత్మ స్థితిలో ఎల్లకాలం ఉంటున్నాడు అని అర్థం. స్థితమై స్ట్రాంగ్ గా ఉంది. ఏంటంట? అన్ని ప్రాణులు, ఈ విశ్వమంతా కూడా పరమాత్మే, అనంతమైన జ్ఞాన స్వరూపం, అనంతమైన చైతన్య స్వరూపం, అనంతమైన దివ్యత్వం పరమాత్మ. అంటే వీడు వాడు వీడు వీడు అందరూ పరమాత్మ అనే తత్వాన్ని లోపల
బయట అన్ని కోణాల నుంచి అవగాహన చేసుకున్నవాడు, ఆచరణలో పెట్టినవాడు. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమందు అన్యమేదియూ ఉండదు. అతని జ్ఞానం అంటే అతని బుద్ధి ఎంతగా వికసించిందంటే, బుద్ధి ఇక్కడే కాదు, గుణాన్ని కూడా బుద్ధిగా మార్చేశారు. అంటే జీవుల్లో, జీవాత్మల, ఆత్మలో ఒకే సద్గుణాన్ని నెలకొల్పారు. దుర్గుణాల్ని ఒక్కొక్క స్టేజ్ నుంచి తీసేసి దుర్గుణం ప్లేస్ లో సద్గుణాన్ని నెలకొల్పాడు. కాబట్టి అన్యమేదీనూ ఉండదు. జ్ఞానం పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అంటే బుద్ధిలో, చైతన్యంలో, జ్ఞానంలో, ఆత్మలో అన్నింటిలోనూ ఈ ఒక్క పాయింటే ఉంటది. అన్యమేది ఉండదు. ధర్మం, హింస చెయ్యకూడదు, అంతా ఒక్కటే, ప్రాణికోటి వేరు వేరు కాదు, కర్మతత్వం, విశ్వం యొక్క సత్యం, పరమాత్మ యొక్క తత్వం సమస్తం అవగాహన చేసుకున్నవాడు. పరమాత్మ తత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నాడు. అది తప్ప ఇంకేమీ ఉండదు. నేను నాది అనేది ఉండదయ్యా, అంతా నాదే, అంతా నేను అనే భావనలో ఉంటాడు. అన్యమేది ఉండదంటే నేను నాది అనేది తీశారు. నేను నాది ఉంటేనే సంకల్పాలు. సంకల్పాలు కూడా తీయమని ఎందుకు చెప్పారంటే, నేను నాది దాటాలంటే సంకల్పాలు దాటాల. విధికి విధిని యాక్సెప్ట్ చేయాల. గో విత్ ద ఫ్లో. ప్రవాహం ఎటు తీసుకుపోతే అటు వెళ్తూ ఉండాలి. ఎందుకంటే ఇది ఈ జన్మది కాదు. ఈ జన్మ యొక్క ప్రణాళిక తగ్గట్టుగానే పరిస్థితులు వస్తున్నాయి, వ్యతిరేకంగా రావు అనేది గట్టిగా నమ్ముతాడు. ఓకే, చెప్తూ 8వ శ్లోకం చూడండి. పరమాత్మ ప్రాప్తిని అందిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండి ఉండును. అతడు వికారరహితుడు, ఇంద్రియాదులను పూర్తిగా వశము చేసుకొనిన వాడు. అతడు మట్టిని, రాతిని, బంగారంని సమంగా చూస్తాడు. సమబుద్ధి రూపయోగము నేర్పిస్తున్నారు. ఏంటంట, పరమాత్మ ప్రాప్తినందిన యోగి యొక్క అంతఃకరణమునందు, ఏ యోగి అయితే తన అంతఃకరణంలో పరమాత్మ ప్రాప్తి నొందిన వాడే యోగి, తన అంతఃకరణంలో జ్ఞాన విజ్ఞానములు నిండి ఉండును. జ్ఞానము తాను నేర్చుకుంది, అనుభవంగా మార్చుకుంది. విజ్ఞానము అవతల వాళ్ళు చెప్పింది. జ్ఞాన విజ్ఞానములు నిండి ఉండును. అంతఃకరణం నందు జ్ఞాన విజ్ఞానములు నిండి ఉండు. జ్ఞానం అంటే తాను అవగాహన చేసుకున్న దాన్ని. ఓకే, ఈ అవగాహన చేసుకున్న దాన్ని జ్ఞానంగా మార్చుకుంది. ఇతరుల యొక్క జీవితాన్ని చూసి వాళ్ళు చెప్పిన విషయాల్ని విన్నది విజ్ఞానం. ఈ విజ్ఞానాన్ని కూడా జ్ఞానంగా మార్చుకోండి. అంటే జ్ఞానం విషయంలోను, విజ్ఞానం విషయంలోను అంతఃకరణం నందు ఒక క్లారిటీ ఉంది. జ్ఞాన విజ్ఞానములు నిండి ఉండదు. అవతల వాడు చెప్పింది వింటాడు, తన అనుభవాన్ని వింటాడు, అవతల వాడు చెప్పింది తన అనుభవంగా మార్చుకుంటాడు, విజ్ఞానాన్ని కూడా జ్ఞానంగా మార్చుకుంటాడు. అతడు వికారరహితుడు. అతడు వికారరహితుడు, ఎటువంటి వికారాలు ఉండడు. విభేదనలు, వికారాలు అంటే రకరకాల వికారాలు, ఇది తప్పు, ఇది సరి అయినది, ఇది సరి కానిది, బ్లాక్స్, గుణాలు, వాడట్ట వీడిట్ట ఏవి ఉండవు. అవన్నీ దాటిపోతారు. ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకొనిన వాడు. ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకున్నవాడు అంటే తన ఇంద్రియాలన్నింటినీ తన వశంలో ఉంచుకున్నవాడు. అతడు మట్టిని, రాతిని, బంగారాన్ని సంగా చూస్తారు. అంటే మట్టిని బంగారంగా భావించి మట్టిని బీరువలో పెట్టి బంగారాన్ని రోడ్డు మీదకి ఇసిరేయమని కాదు. దేని ప్రాముఖ్యత దానికి ఉంది అని ప్రతి దాని పట్ల గౌరవ భావంతో ఉంటారు. మట్టి లేకపోతే ఈరోజు మనకి భోజనం లేదు, అవునా కాదా? దానికంటూ ఒక విలువ లేదా? దానికంటూ ఒక గౌరవం లేదా? రాతికంటూ ఒక గౌరవం లేదా? దేనికి ఇవ్వాల్సిన గౌరవాన్ని దానికి ఇస్తూ అన్నిట్లో ఉన్నది ఆ పరమాత్మే, రకరకాల రూపాలు అంతే తప్ప మరి ఇంకోటి కాదు అనే సమభావం, లోకవ భావం లేకుండా సమభావం. చూడండి మళ్ళీ సమభావం గురించి ఎంత అద్భుతంగా చెప్పారంటే 9వ శ్లోకంలోన నిజంగా అక్కడ చూడండి, మనకి హృదయ దౌర్బల్యం 2వ అధ్యాయంలో హృదయ దౌర్బల్యం, ఈ సరికాని సమయంలో ఈ మోహం నీకెట్టు ప్రాప్తించింది, నువ్వు హృదయ దౌర్బల్యానికి లోనవుతున్నావు అని అర్జునుడికి కృష్ణుడు చెప్తారు. అక్కడ ఒక 10 పాయింట్లు మనం చెప్పుకున్నాము. అనుమానము, అభద్రతా భావము, అసూయ, ఇవన్నీన్నా ఆ కారణంగా హృదయ దౌర్బల్యం వచ్చింది. ఏంటి, వాడి వల్ల ఇలా జరిగింది, వీడి వల్ల ఇలా జరిగిందని మనము మనలో ఉండే అవలక్షణాలన్నీ కూడా వాడు వీడు అని చెప్పి చూపిస్తూ ఉంటాం.
అంటే ఏంటి, మనం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేం. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనకి అద్దాలు లాంటి వారు, మన గుణాన్ని మనకి చూపించేవాళ్ళు. మనలో ఆ గుణం లేనప్పుడు మనకి అది ఇబ్బంది పెట్టదు. మనలో ఉంది కాబట్టి అది ఇబ్బంది పెడుతుంది. అంటే నీలో ఉంది, నువ్వు గుర్తించు అని చెప్తూ ఇక్కడ సమభావం చూడండి 9వ శ్లోకంలోన. సుహృదుల యందును, మిత్రుల యందును, శత్రువుల యందును, ఉదాసీనుల యందును, మధ్యస్థుల యందును, దగిన వారి యందును, బంధువుల యందును, ధర్మాత్ముల యందును, పాపుల యందును సమబుద్ధి కలిగి యుండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు. మట్టిని, రాతిని, బంగారాన్ని సమంగా చూడగలగడం అంటే అర్థం కాలేదేమో, సరే సరే ఇంకా క్లారిటీగా చెప్తా అంటూ, సుహృదుల యందు అంటే మన పట్ల మంచి హృదయంతో, మంచి గుడ్ ఒపీనియన్ తో ఉన్నవాడు కావచ్చు, మనకి వాళ్ళ పట్ల మంచి ఒపీనియన్ ఉన్న వాళ్ళ పట్ల కావచ్చు. సుహృదయం అంటే మంచి హృదయం ఉన్న వాళ్ళ యందు, మిత్రుల యందు అంటే ఫ్రెండ్స్ పట్ల, శత్రువుల యందు అంటే ఎనిమీస్ పట్ల, ఉదాసీనుల యందు అంటే అటు మంచి కాదు, చెడ్డు కాదు, ఏదో ఎప్పుడు డల్ ఫేస్ వేసుకొని డల్‌గా ఎప్పుడు ఉదాసీనంగా ఉండే వాళ్ళ పట్ల, మధ్యస్థుల యందు అటు శత్రువు కాదు, ఇటు మిత్రుడు కాదు, అలా తటస్థంగా ఉంటాడబ్బా అటువంటి వాళ్ళ పట్ల, ద్వేషింపదగిన వారి యందు అంటే మన ద్వేషానికి వాడు అర్హుడు. వాడిని చూస్తే నాలో ద్వేషం కలుగుతుంది. బంధువుల యందును, బంధువుల యందును బంధువుల పట్ల కూడా, ఇంకా ధర్మాత్ముల యందును, ధర్మాత్ముల యందును అంటే ధర్మంలో ఉన్నవాడి పట్ల, పాపుల యందును పాపం చేసిన వాడి పట్ల. ఒక్కొక్కల పట్ల మన భావన ఎలా ఉంటదండి? ఇక్కడ చెప్పిన లిస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 లిస్ట్ ఇచ్చారు. ఓకే. ఒక్కొక్కల పట్ల మనకు ఒక్కొక్క రకమైన భావన ఉంటదా? ఉండదా? మన పట్ల మంచి గుడ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళ పట్ల ఒక రకమైన ఫీల్‌తో ఉంటాం. ఫ్రెండ్ పట్ల ఫీల్ డిఫరెంట్. శత్రువు పట్ల, ఎనిమీ పట్ల డిఫరెంట్ ఫీల్. ఉదాసీనుల పట్ల డిఫరెంట్ ఫీల్. ఎప్పుడు దుబ్బమొఖం వేసుకొని ఉంటారబ్బా అని ఒక రకమైన విరక్తి. ఆ! అదేవిధంగా మధ్యస్థులు. అటు శత్రువు కాదు, మిత్రుడు కాదు, ఏదో ఉన్నాడంటే ఉన్నాడు. వాళ్ళ పట్ల డిఫరెంట్ ఒపీనియన్. ద్వేషింపదగిన వాడు. వీడు నా ద్వేషానికి తప్ప ప్రేమకు అర్హుడు కాదు. వాడిని చూస్తే వాడికి నా మీద ద్వేషం ఉంది. ఇదో డిఫరెంట్ ఫీలింగు. బంధువుల యందు, ధర్మాత్ముల యందు ధర్మంలో ఉన్నవాడి పట్ల ఓహో ఎనలేని గౌరవం. పాపుల యందు ఈడ పాపాత్ముడు, ఈడ పాపముడు అంటే లోకు భావన. ఒక్కొక్క వ్యక్తి పట్ల ఒక్కొక్క రకమైన భావన మనకు ఉంటది. కానీ ఇక్కడ ఏమంటున్నారు? సమబుద్ధిలో ఉన్నవాడు యోగారూఢుడు అందరి పట్ల ఒకే భావనతో ఉంటాడు. సేమ్ ఫీలింగ్, నో ఎమోషన్. వాడి స్థితి అదబ్బా, వాడు అలా కాక ఎలాగుంటాడు? వీడి గుణం ఇలా ఉందబ్బా, వీడు ఇలా ఉన్నాడు, సో వాట్, నాకేంటి? వీడి నుంచి నేను ఏం నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి. నాకు ఈ శత్రుత్వం అనేది ఎంత ప్రమాదకరము, కొత్త కర్మల్లో ఇరికిస్తుందనే లెసన్ నేర్పడానికి వీడొచ్చాడు. నేను లెసన్ వరకే వాడిని చూడాలా, ఆ జ్ఞానం వరకే వాడిని చూడాలా. వాడు ఇది అనే అభిప్రాయం, ఫిక్స్డ్ ఒపీనియన్స్ కి రావడానికి లేదు. ఎందుకంటే ఈ రోజు అలా ఉన్నవాడు రేపటికి మారడనే గ్యారంటీ లేదు. మొన్న మనం అలాగ లేమని గ్యారంటీ అంతకన్నా లేదు. గత జన్మలో మనం అలాగ లేమని గ్యారంటీ ఏమైనా ఇవ్వగలమా? ఇవ్వలేం కదా. అందుకని ఫిక్స్డ్ ఒపీనియన్స్ పనికిరాదు. సమబుద్ధి కలిగియుండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు. సమబుద్ధి, ఎలా అందరి పట్ల కూడా ఒకే రకమైన బుద్ధి. ఏంటా బుద్ధి? ఎవరి వాస్తవానికి వాళ్లే సృష్టికర్తలు, నా వాస్తవానికి నేను సృష్టికర్త. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా అంటే నా చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కడు నాకు ఏదో ఒక పాఠం నేర్పించడానికి వచ్చిన వాడే తప్ప అంతకు మించి ఏమీ లేదు అనే సమభావం. లెర్నింగ్ 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 ప్రతిదీ కూడా నేర్చుకోవడం వైపు మళ్లించడం, కొత్త కర్మల్లో ఇరుక్కోకుండా ఉండడం, గత కర్మల్ని క్లియర్ చేసుకోగలడం. అదే కదా మనం నేర్చుకుంటున్న బుద్ధి. ఈ దృష్టితోటే అంటే బుద్ధి అనే కళ్ళజోడు గుణానికి ఎప్పుడైతే తగిలిస్తామో అది బుద్ధి ద్వారానే చూస్తుంది. అప్పుడు సమబుద్ధి అలవరుతుంది. ఆ సమబుద్ధి ఉన్నవాడే
యోగి, యోగారూఢుడు. యోగారూఢుడు ఎలాగవ్వచ్చు, ఇలాగవ్వచ్చు సమబుద్ధితో. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? నెక్స్ట్ రాబోయే 6 శ్లోకాలు కూడా, సారీ 6 కాదు 7 శ్లోకాలు. ఇది ఎలా సాధ్యం, ఎంత పెద్ద టాస్క్ కావాలి, ఎలా కుదురుతుంది? అవునా? సమభావం రావడం, మట్టిని బంగారాన్ని ఒకలా చూడగలమా? దృష్టిలో ఉన్న భేదాభిప్రాయం తీసేసి సమభావంతో దాన్ని చూడగలమా? అంటే దానికి ఇవ్వాల్సిన విలువ గౌరవాన్ని దానికి ఇవ్వడం, దీనికి ఇవ్వాల్సిన విలువ గౌరవాన్ని దీనికి ఇస్తూ, ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు అనే మధ్య మార్గంలో ఉండాలి. మధ్య మార్గాన్ని కూడా ప్రతిపాదించారు కృష్ణ పరమాత్మ. మధ్య మార్గం, సమబుద్ధి. మధ్య మార్గమా కాదా? అతి వద్దు మితి వద్దు, సమంగా ఉండు. ఈ సమబుద్ధే యోగత్వానికి దారితీస్తుంది. మనం యోగిగా ఉండడానికి, అంటే యోగత్వంలోకి రావడం ఒక మెట్టు అయితే, ఆ యోగత్వంలో నిలబడడం, డబ్బుని సంపాదించడం ఒక ఎత్తు, సంపాదించిన డబ్బుని సంరక్షించడం అన్నిటికంటే కష్టమైన పని. ఆస్తులు సంపాదించడం ఓకే, లోన్లు తీసుకుంటాం, ఇచ్చేస్తాం, అపార్ట్మెంట్ కొంటాం, అని చేస్తాం. కానీ ఆ లోను క్లియర్గా పద్ధతి ప్రకారం కట్టపోతే ఆస్తి పోతుంది. ఆస్తిని మెయింటైన్ చేయడం, దానికి కావలసిన సదుపాయాలు ఇస్తూ, దాన్ని అలానే పాడైపోకుండా, నాశనం అయిపోకుండా, శిథిలమైపోకుండా సంరక్షించడం అంతకన్నా పెద్ద టాస్క్. యోగత్వంలోకి రావడం ఒక మెట్టు అయితే, యోగారూఢుడిగా ఉండడం అనేది సాధన వలన సాధ్యము. ఆ సాధన సమభావంతో సాధ్యము. ఆత్మ సంయమనం, సంయమనం ఈ విధంగా సాధ్యం. ఆత్మలో ఆ బ్యాలెన్స్ తీసుకురావడం, ఎక్కడ సాధన వల్లనే అక్కడ బ్యాలెన్స్ వచ్చేది. కర్మయోగి ద్వారా కర్మ సన్యాసం, కర్మ సన్యాసాన్ని మళ్ళీ కర్మయోగం. అందుకని సన్యాసి యోగి వేరు వేరు కాదు. సన్యాసం అనున్నదే యోగత్వము. అర్థమైందా? ఇది మనకి ఈరోజు ఆత్మ సంయమ యోగంలో మనం నేర్చుకున్న శ్లోకాలు. 9 శ్లోకాలు మాత్రమే ఈరోజు పూర్తి చేయగలిగాము. ఎందుకంటే ఇందులో చాలా లోతైన విషయం ఉంది. నాకు ఈ విధంగా అర్థమైంది. వినగా వినగా వినగా, ఆచరించగా 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 లోతైన విషయం అర్థమైంది. నాకు ఈ లోతులు వరకు చేరగలిగాను. సో ఇందులో మీకు ఏమైనా నచ్చకపోయినా, ఇది రాంగ్ అనిపించినా వెరీ గుడ్, నో ప్రాబ్లం. ఇది కేవలం నా వరకే అనుభవం. దాన్ని మీరు ఆచరించాలి, పాటించాలి అని నేనేమీ చెప్పను. కానీ కనీసం ఆలోచించండి. ఆలోచించి మీకు మీరు జ్ఞానంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్.